క్లాస్ రూమ్ లెక్చర్ కాదు కాబట్టి గదుల్లో కూర్చొని మాట్లాడుకోవాల్సి లేదు. ఇప్పుడు సందర్భం ఏంటంటే, నేను పొలిటికల్ ఎకానమీ, సోషల్ ఎకానమీ చెప్పాను. పొలిటికల్ ఎకానమీ నుంచి రాశాను. సోషల్ ఎకానమీ భారతదేశంలో ఫస్ట్ టైం లాస్ట్ 2 years క్రితం సేజ్ పబ్లికేషన్ వారు సోషల్ ఎకానమీ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అనే పుస్తకం వచ్చింది. వినిపిస్తుంది కదా? ఓకే, ఏమండి పట్ట వాయిస్ వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది సార్. దాంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కూడా కొంత రాయటం జరిగింది, డెవలప్మెంట్ దాని గురించి సంబంధించి రాయటం జరిగింది. ఈవేళ మనం మాట్లాడుకుంటుంది ఏమిటి అంటే, పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్, ఈ 3 చరణాలు అని చెప్పేసి దేశవ్యాప్తంగా ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అనుయాయులు, ఆయన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వాళ్ళు అన్ని వదిలేసి మూడిటి మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చెప్తున్న సందర్భం ఉంది. అయితే ఏ భావజాలానికైనా ఒక చారిత్రక సందర్భం, ఒక సామాజిక సందర్భం ఉంటుంది. ఆ రెండింటిని అర్థం చేసుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేం, దాన్ని అర్థం చేసుకోలేం, దాని లోతులను అర్థం చేసుకోలేం. ఇదే సందర్భంగా మనం ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్, అసలు ఈ ఆలోచన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిదేనా, ఇంత మునుపు ఎవరైనా చెప్పున్నారా అని కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే మన దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈవేళకి 100 ఏళ్ళు అయిపోయింది. ఆయన డిగ్రీ చేసుకుని భారతదేశానికి వచ్చి 20లో వచ్చాడు కదా, 1920. అప్పటికి ఆర్థిక శాస్త్రం అన్నటువంటిది పెద్దగా డెవలప్ అవ్వలేదు, ఎక్కడా లేదు. 1970-80 వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని పొలిటికల్ సైన్స్, సోషల్ సైన్సెస్ లో కానీ, సైన్సెస్ లో కానీ విదేశాలకు పంపించేవాళ్ళు చదువుకోండి. నేను కూడా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కి కామన్వెల్త్ స్కాలర్షిప్స్ నాకు వచ్చి సెలెక్ట్ అయ్యి మార్క్ బ్లాక్ దగ్గరే పిహెచ్డికి వస్తే మార్గరెట్ థాచర్ వచ్చి క్యాన్సిల్ చేసింది. ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు 1913లో బాబాసాహెబ్ అంబేద్కర్ అమెరికా ఎందుకు వెళ్ళాడు, అమెరికాలో ఎందుకు చదువుకోండి, అమెరికా నుంచి మళ్ళీ లండన్ ఎందుకు రావాల్సి వచ్చింది, ఇది సందర్భం కూడా తెలుసుకోవాలి. తర్వాత ఇంకో విషయం కూడా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, నేను అదే అంటాను, అంటే ఇది అంత మనకు సంబంధించిన మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకో 100 సంవత్సరాలైనా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్న ఆ సందర్భం రాదు. ఎందుకంటే ఆ రోజు బరోడా మహారాజు ఉన్నాడు, సాహు మహారాజు ఉన్నాడు, బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ రోజు ఉన్నటువంటి బ్రాహ్మణికల్ ఆర్డర్ ద్వారా నష్టపోతున్న వాళ్ళు, దాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు. మీరు చూసారో లేదో, ఆ విశాలాంధ్రలో పబ్లికేషన్ ఒక బుక్ వచ్చింది, దాన్ని నేనే అనువాదం పబ్లిష్ చేయించాను వాళ్ళ సపోర్ట్తో. అందులో ఉంటది ఒక లెటర్ ఉంటుంది, సాహు మహారాజు లండన్ లో ఫ్రెండ్కి రాసినట్టు లెటర్ అక్కడ పబ్లిష్ చేసాం. అది ఇంగ్లీష్ లో ఉంది, దాన్ని మేము తెలుగులోకి అనువాదం చేసాం. అందులో ఏమంటాడంటే, నాన్ బ్రాహ్మణ్ కి మూవ్మెంట్ కి అంబేద్కర్ ఉపయోగపడతాడు, ఈజ్ గోయింగ్ టు బి లీడర్ అని. అంటే ఏంటి, మనం టెక్స్ట్ బుక్స్ లోను లేకుంటే ఈ మెయిన్ స్ట్రీమ్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో రాస్తున్నవి, ఇన్క్లూడింగ్ ఈ ఓరియంటలిస్టులు, వాళ్ళ మీద నాకు మంచి అభిప్రాయం ఏమీ లేదు, మధ్యలో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆ రోజుకి ఏం చెప్తారు, 3 రకాల మోడర్నిస్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఏమిటది, ఓరియంటలిస్ట్ ఒకటి, తర్వాత నేషనలిస్ట్ అని. మోడర్నైజేషన్, భారతదేశం ఆధునికీకరణకి ఉపయోగపడే విధంగా ఒక నేషనలిస్ట్ ప్రాజెక్ట్. రామ్ మనోహర్ లోహియా, రాజా రామ్మోహన్ రాయ్, ఆయనేమో ఓరియంటలిస్ట్. ఇక నేషనలిస్ట్ ఉన్నటువంటి తిలక్, గాంధీ, వీళ్ళందరూ నేషనలిస్ట్. వీళ్ళందరూ కూడా మోడర్నైజేషన్ కోసం ఉపయోగపడుతున్నారని చెప్పడం జరిగింది. కానీ వీళ్ళందరూ కాకుండా నేటివ్ మోడర్నిస్టులు ఉన్నారు. ఎవరి నేటివ్ మోడర్నిస్టులు అంటే, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత చిన్న చిన్న సంస్థానాలను ఉంచుకుంటూ జమీందారులుగా ఉంటూ వీళ్ళతో గొడవపడి బ్రాహ్మణీ హిందుత్వాన్ని, బ్రాహ్మణ తాలూకా దౌర్జన్యాన్ని ఎదిరించినాడు. శివాజీ కూడా అంతే కదా. శివాజీ
బంధువైనటువంటి షాహు మహారాజు కూడా అంతే కదా, బరోడా సయాజీ మహారాజ్ అంతే కదా. వీళ్ళందరూ కూడా ఏంటంటే నేటివ్ ఇండియన్స్. వీళ్ళు నేటివ్ అంటే వీళ్ళు జమీందారులుగా ఉంటూ వీళ్ళు కూడా మోడర్నిస్ట్ బ్రిటిష్ వాడితో వాళ్ళ యూటిలిటేరియనిజాన్ని దాన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాడు వచ్చాడు. దానికి ముందు మనకి జ్యోతిరావు ఫులే గురించి మనకు తెలుసు. నిజానికి మనకి స్కాలర్స్ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, నేను చూస్తున్నాను పిహెచ్డి డిజర్టేషన్లు వస్తాయి, సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన డిజర్టేషన్లు అన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి రాస్తున్నారు, దాని గురించి చేస్తున్నారు. కాబట్టి చాలా గ్యాప్స్ ఉన్నాయి, చాలా ఐడియాస్ ఉన్నాయి. కొన్ని ఐడియాస్ లో కొన్ని అసంపూర్తంగా ఉండిపోయినాయి బాబాసాహెబ్ అంబేద్కర్ రచనల్లో కూడా. కొన్ని రచనలు అవి స్కాలర్లీ కాదు, అవి ట్రాక్ట్స్ ఆఫ్ ది టైం, పాలెమిక్స్ అంటారు, ఆ సందర్భానికి అనుసరించి రాసినటువంటి ఉన్నాయి. వీటిని అన్నింటినీ పొడిగించాల్సినటువంటి చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు దళిత స్కాలర్స్ కానీ బహుజన స్కాలర్స్ కానీ ఒక సెక్షన్ తయారైంది కాబట్టి మన మీద ఈ బాధ్యత ఉంది. నాలాంటి వాళ్ళం కొంతమంది ఎవరో చేస్తున్నాం అనుకోండి, అది సరిపోదు, చాలా పెద్ద ప్రాజెక్టు ప్యారలల్ గా చేయాలి. వాళ్ళు ఇక్కడేంటి అమెరికా వెళ్ళిపోయారు, అమెరికాలో చేస్తున్నారు. అమెరికాలో ఉన్నటువంటి స్కూల్స్ అన్ని ఓరియంటల్ స్కూల్స్, ఈ లాంగ్వేజ్ స్కూల్స్, కల్చరల్ స్టడీస్, హిస్టరీ, ఎకనామిక్స్ అన్నిట్లో వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోయి దళితుల గురించి మాట్లాడతారు, వ్యవహారాలు చేస్తారు. అది కొంతమంది మనకు మిత్రులు ఉన్నారు కాదంటలే, కానీ మనంతరం మనంగా చేయాల్సిన సందర్భం కూడా ఎందుకుందంటే మనకి హిస్టారికల్ కాంటెక్స్ట్. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు రావడానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ కాదు, ఆయనకు ముందు అయోధ్యదాస్ ఉన్నాడు కదా. అయోధ్యదాస్ నిజం చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా వరకు ఫాలో అయ్యాడు. ఆయన చెప్పినటువంటి బౌద్ధం గురించి కానీ, ఆయన ఇది కోలార్ వెళ్ళి కూడా చూశాడు. కోలార్లో, ఎందుకంటే కోలార్ అంటే నాకు గుర్తొచ్చేది ఏంటంటే, నేను అక్కడ ద్రావిడ యూనివర్సిటీలో పనిచేశాను కాబట్టి కోలార్ మాకు దగ్గరగా ఉంటుంది, 18 కిలోమీటర్ల ద్రావిడ యూనివర్సిటీ. అది గోల్డ్ ఫీల్డ్ లో పనిచేసిన వాళ్ళందరూ మొత్తం దళితులే. తర్వాత ఈ మధ్య 2-3 సినిమాలు కూడా వచ్చాయి, ఎలా ఎంత హింస జరిగింది. అక్కడ ఈ అయోధ్యదాస్ వెళ్ళి అక్కడ సంస్థలు పెట్టి అక్కడ దళితులను ఆర్గనైజ్ చేసి వాళ్ళందరూ బౌద్ధుల కింద మార్చి శ్రీలంక వెళ్ళి దాన్ని తీసుకొచ్చి, ఇదంతా అంటే ఎప్పుడు ఇదంతా 20th సెంచరీలోనే జరిగిపోయింది, 19th సెంచరీలో జరిగిపోయి 1890 ఆ ప్రాంతంలో జరిగిపోయింది. బాబాసాహెబ్ పుట్టినాటికే అయోధ్యదాస్. అలాగే జరిగినటువంటి సంఘటనలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన ప్రజలకు చెప్పడం వేరు, మన అంబేద్కర్ ఫాలోవర్కి తెలుసుకోవడం వేరు, మన వరకు మనం తెలుసుకోవాల్సిన సందర్భం ఉంది. దానికి ముందు ఏమిటైందంటే భారతదేశ చరిత్ర మీద హిస్టరీ చాలా గందరగోళం జరిగింది. నేను హిస్టరీ వాడిని కాకపోయినా డిగ్రీలో హిస్టరీ చదువుకున్నాను. డిగ్రీ అంటే నాకు హిస్టరీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మన చరిత్ర మనం తెలుసుకోకపోతే మన విషయాలు అర్థం కావు. అలాగే అంబేద్కర్ గారు చదువుకునే నాటికి ఆయన ఈ హిస్టరీ, మేజర్ ఎకనామిక్స్ అనే హిస్టరీ, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఇవన్నీ కూడా చదువుకున్నాడు. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ప్రముఖంగా ఎవరు చెప్పలేదు, నేను ఈ సర్టిఫికేట్స్ అన్ని చూసిన సందర్భంలో ఒక ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ ఇష్యూ నేను తెలుసుకున్నా. ఏమిటంటే ఆయన 1916లో ఇంకా 1917లో అక్టోబర్ రెవల్యూషన్ వచ్చింది. ఆయన అక్కడ స్టూడెంట్ కొలంబియా యూనివర్సిటీలో. ఆయన చదువుకున్న ఒక ఇంపార్టెంట్ పేపర్ ఏమిటి అంటే మార్క్సిజం, పోస్ట్ మార్క్సియన్ సోషలిజం. అప్పటికి ఎంఎన్ రాయ్ ఇంకా 10 ఏళ్ళు చిన్నవాడు. ఆ విధంగా చెప్పాలంటే ఆయన 25 వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ లేదు, మార్క్సిజం గురించి ఆయన చదువుకోలేదు, దానికే క్వశ్చనే లేదు. మార్క్సిజాన్ని ఒక సబ్జెక్ట్ గా చదువుకున్నాడు. మార్క్సిజం ఒక సబ్జెక్ట్ గా చదువుకుని పోస్ట్ మార్క్సియన్ సోషలిజం అది చెప్పిన వాడు ఎవడు? సెలిగ్మాన్. ఆయనకి పిహెచ్డి గురువు కూడా, ఫైనాన్స్, మీకు ఎకనామిక్స్ అందరికీ తెలుసు. ఆయన మార్క్సిజం మీద రాశాడు, క్రిటికల్ గా రాశాడు సెలిగ్మాన్. అంటే ఎందుకు చెప్తున్నానంటే అంబేద్కర్ గారు అమెరికా వెళ్ళే నాటికి ఒక ఫ్రీ సొసైటీ. ఇప్పుడు అందరూ కూడా ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళేవాళ్ళు చదువుకోవడానికి? బారెట్లా చదవడానికి అక్కడికి వెళ్ళి ఏదో ఇంట్లో కూర్చొని 20-30 లెక్చర్స్ విని ప్రొసీడింగ్స్ చూసేసి బారెట్ డిగ్రీ తెచ్చేసుకునేవాళ్ళు. ఈయన తెచ్చుకున్నారు ఆ విధంగా. ఎక్కడ గాంధీ కానీ ఇంకొకరు కానీ అక్కడికి వెళ్ళేవాళ్ళు, లేకపోతే నెహ్రూ లాగా కేంబ్రిడ్జ్ కానీ ఆక్స్ఫర్డ్ కానీ పోయేవాళ్ళు. దానికి వస్తున్నాను, అదే అసలు ఇంపార్టెంట్ సంఘటన. అంబేద్కర్ అమెరికా వెళ్ళారు, కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళారు. కొలంబియా యూనివర్సిటీలో
సెలిగ్మన్ దగ్గర చదువుకున్నాడు. జాన్ జూయి అన్న అతను అక్కడ ప్రొఫెసర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆయన తాలూకు ప్రభావం చాలా ఉంది. జాన్ జూయి, మీరు చాలా మంది హ్యూమనిస్ట్ ట్రెడిషన్ గురించి తెలిస్తే హ్యూమనిస్ట్ మేనిఫెస్టో అని ఒకటి వచ్చింది. ఆ హ్యూమనిస్ట్ డ్రాఫ్టింగ్ కమిటీలో జాన్ జూయి ఉన్నాడు. జాన్ జూయి వన్ ఆఫ్ ది సిగ్నేటరీస్. అంటే మొదటి అంటే 1920 ఆ ప్రాంతంలో ఫస్ట్ అంటే సోషలిస్ట్ రెవల్యూషన్ రావడం కానీ లేకుండా దానికి ముందు కానీ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ప్రపంచంలో చాలా డెవలప్మెంట్ ఓరియంటెడ్ ప్రోగ్రెసివ్ గా వెళ్తా ఉంది, ముందు చూపుతో వెళ్తా ఉంది. ఎందుకంటే గతం చరిత్రను తీసుకుంటే రిఫర్మేషన్, రినైజర్, 17th century 18th century ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావటం, దాని వచ్చినటువంటి సమస్యల మీద కల్చరల్ గా చాలా మార్పులు రావడం, దాని నుంచి బయటపడడానికి జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ జరుగుతున్న క్రమంలో యూనివర్సిటీలో ఇంటలెక్చువల్స్ అందరూ కూడా చాలా అడ్వాన్స్డ్ గా, చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్నారు. ఎవరితో మన దేశంలోనే, భారతదేశంలోనే దీనికి వ్యతిరేకంగా ఈవెన్ క్రిస్టియన్ ట్రెడిషన్ లో కూడా ఈ ప్రోగ్రెసివ్ గా ప్రజలకందరికీ సమానత్వం కావాలి అన్నటువంటి ఆలోచన, అప్పటికే ఇస్లాం, బ్రదర్హుడ్ ఇవన్నీ కూడా వస్తున్నటువంటి సందర్భంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళడం, అక్కడ చదువుకున్న సందర్భంలోనే ఆయన ఇంకో మీకు అంటే డీటెయిల్స్ అన్ని చదివి తెలుస్తుంది. 1913లోనే ఇక్కడ చదువుతాడు. ఇక్కడ బరోడా మహారాజా చేరిన తర్వాత ఆయన సెక్రటరీకి వెళ్ళడం, అక్కడ నుంచి ఆయన ఆన్ డ్యూటీ కింద మనకి స్కాలర్షిప్స్ ఉన్నాయి కదా, దళితులకి స్కాలర్షిప్స్ ఆయనే పెట్టాడు. ఇప్పుడు కూడా ఉన్నాయి స్కాలర్షిప్స్, మొన్నటి వరకు ఉండే, ఇప్పుడు ఉన్నాయి లేదు, కామన్వెల్త్ యూనివర్సిటీ స్కాలర్షిప్స్ లాగా ఆయన వెళ్ళడం. అప్పటికి ఆయన లెజిస్లేటర్ అయ్యాడు. ఎక్కడ బరోడా అసెంబ్లీకి ఆయన ఒక దీని కింద ఎన్నుకోవడం జరిగింది. 1927లో మళ్ళీ ఆయన కౌన్సిల్ మెంబర్ అయ్యాడు. 26 నుంచి చనిపోయే వరకు 56 వరకు ఆయన కంటిన్యూస్ గా లెజిస్లేటర్ గానే ఉన్నాడు. టీచర్ గా ఉన్నాడు, లెజిస్లేటర్ గా ఉన్నాడు. అంటే ఇది సందర్భం వచ్చి మళ్ళీ మర్చిపోతానేమో నేను చెప్తున్నాను. నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఒక సందర్భం ఏమిటి, ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏమిటి, అలాగే సోషల్ కాంటెక్స్ట్ ఏంటి అంటే ఉద్యమాలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. ఒకటి మాత్రం నాకు అనిపిస్తుంది, మీరు చూడండి, చెక్ చేయండి. ఐ డోంట్ నో మచ్ అబౌట్ దిస్. 1950 నుంచి డేటా ఉంది కాబట్టి మనకు తెలుసు. అంటే దళితుల మీద జరుగుతున్న దాడులు ఉన్నటువంటివి 1500 ఉండేవి 1951-52. అప్పుడు స్పెషల్ కమిషనర్ ఉండేవాడు. ఈ కమిషన్ లేదు, ఎస్సీ కమిషన్ లేదు. 1500 ఉండేవి, 15,000 ఉండేవి. ఈవేళ 45,000 పెరిగాయి. కానీ దానికి ముందు బాబాసాహెబ్ అందుకున్న సందర్భంలో ఉన్నాయా ఇటువంటి అట్రాసిటీస్? ఉన్నాయా? ఇటు సంఘటనలు ఉన్నాయి. బాబాసాహెబ్ అక్కడక్కడ పేర్కొన్నాడు. కొన్నిట్లో అక్కడ హర్యానాలో జరిగినటువంటిది, పంజాబ్లో జరిగినటువంటివి, అక్కడక్కడ జరిగినటువంటి సంఘటనల గురించి పేర్కొన్నాడు. కానీ ఇంత ఎక్కువగా అప్పుడు లేవు. అప్పుడు ఉద్యమాలు ఏమిటి, ఎలా ఉన్నాయి? దళిత ఉద్యమాలు, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలు సౌత్ లో ఉన్నాయి. ఎందుకు? మొట్టమొదటి మనకు తెలిసింది ఏంటంటే 1857లో 1856లో రికార్డ్ అయింది. దళితుడు అన్నటువంటి వాడు ధార్వాడ్ అప్పుడు బాంబే రాష్ట్రంలో ఉంది, అలాగే నిజాము ఇప్పుడు ఔరంగాబాద్ ఇదంతా కూడా నిజాం రాష్ట్రంలో ఉంది, నిజాం ప్రెసిడెన్సీలో ఉంది. ధార్వాడ్లో ఒకతను అప్లికేషన్ పెట్టుకున్నాడు, నాకు అడ్మిషన్ కావాలి స్కూల్లో. అది ఫస్ట్ రికార్డ్ అయింది. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ వెళ్తాడు అక్కడికి, ధార్వాడ్ కూడా వెళ్ళి చూస్తాడు, ఎక్కడ ఏంటి ఇక్కడ ఉంది. అప్పుడు ఒకే రాష్ట్రం కాబట్టి వెళ్ళి చూస్తాడు. తర్వాత మైసూర్ మహారాజా, ఆ సౌత్ లో ఉన్న వాళ్ళు ఎవరు క్షత్రియులు కాదు, ఎవరు కూడా ఇక్కడ క్షత్రియులు కాదు, నాన్ క్షత్రియాసు జమీందారులు గాను బ్రిటిష్ వాళ్ళతో దీని ఉండి కానీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మైసూర్లో ఏం జరిగింది అయితే నేను ఎక్కడ రాశాను, మీరు చదివే ఉంటారు, రిపిటేషన్ అయినా ఒకసారి సందర్భం కోసం చెప్తున్నా. మైసూర్ ఇప్పటికే గొడవ ఉంటది. ఇప్పటికి మైసూర్లో తమిళ బ్రాహ్మణులు కన్నడ బ్రాహ్మణులు దెబ్బలాడుకున్నారు. తమిళ్ను డామినేట్ చేస్తా ఉన్నారు. ఉన్నటువంటి ఇది ఉంటుంది కదా వాళ్ళ ఆఫీస్, రాజా గారి ఆఫీస్. అప్పుడు ఈయన తెలుగు ఏం చేశాడంటే, మైసూర్ మహారాజా, అలా కాదయ్యా, మీరు గొడవ పడుతున్నారు కాబట్టి ఎవరికి ఎంత ఉన్నారో మీరు అంత రిజర్వేషన్ ఇచ్చేస్తాను. ఫస్ట్ రిజర్వేషన్ పెట్టింది ఆయన, మైసూర్ మహారాజా. తర్వాత అది జస్టిస్ పార్టీలు వీళ్ళందరూ రావడం, అంటే జమీందారులు ఎక్కువ మంది వచ్చారని బ్రాహ్మణులు అన్నారు. అది జస్టిస్ పార్టీ, నాన్ బ్రాహ్మణ్ మూవ్మెంట్ కానే కాదు. వీళ్ళు నాన్ బ్రాహ్మణ్ మూవ్మెంట్ అని చేశారు. ఎందుకంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ వాళ్ళ
అధీనంలోనే భావజాలం ఉండడం, ప్రచారం కూడా వాళ్ళే చేస్తారు. మీడియా మొత్తం బ్రాహ్మణ్ బనియా అంటాను. బనియా ఓపెన్ చేస్తాడు, అమ్మాయినా ఇంకా రెడ్డి అయినా బనియా కింద లెక్క. ఈ వాగేది, మాట్లాడేది, రాసేదంతా కూడా వాళ్ళే ఏ సందర్భం. సో అంచేత మనకి ఆ విషయాలన్నీ తెలియలే. అది ఒక సందర్భం ఉంది. ఈ రెండింటి దృష్ట్యా మనకేంటంటే ఒక నేటివ్ ఇండియన్ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ అన్నది ఉంటుంది, ఎమర్జ్ అయ్యింది. జ్యోతిరావు ఫూలే అప్పటికే అక్కడ మహారాష్ట్రలో రావడం, ఆయన కుంబిల్ని శివాజీ గురించి చెప్పటం, తర్వాత గులాంగిరి గురించి చెప్పటం, ఒక మార్పు అన్నటువంటిది వచ్చింది. అంటే ఒకటి మీరు చూడాల్సింది ఏంటంటే బాంబే ప్రెసిడెన్సీ కూడా డెక్కనే, దక్షిణాదిలో ఉన్నటువంటి వినిపిస్తుందా? వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది సార్, రైట్, వినిపిస్తుంది సార్. దక్షిణాదిలో ఉన్నటువంటి ఏ సోషల్ రిఫార్మ్ డెవలప్ ఏదైతే ఉందో అది బాంబే కూడా వెళ్ళింది. బాంబేకి వెళ్ళడమే కాదు, విచిత్రంగా నాకు మొన్న ఈ మధ్యన చదివాను, 1944లో బాబాసాహెబ్ అంబేద్కర్ మద్రాసు వచ్చినప్పుడు ఒక విషయం చెప్పాడు. ఆయన వెళ్ళకముందే, బరోడా వెళ్ళకముందే, బరోడా కాలేజ్ ప్రిన్సిపల్ గా సిఆర్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేశారే, ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన నాన్ బ్రాహ్మిన్ మూవ్మెంట్ ఇక్కడ జస్టిస్ పార్టీలో ప్రధానమైనటువంటి వాడు. ఆయన గురించి మాట్లాడుతూ మద్రాసులో అదే సందర్భంలో మాట్లాడుతూ, ఇటువంటి సిఆర్ రెడ్డి చాలా పెద్దవాడు కదా దీనికంటే, సిఆర్ రెడ్డి లాంటి వాడిని కాంగ్రెస్ పార్టీ తనలో ఇమిడ్చుకోలేకపోయిందని పక్కకు నెట్టేసిందని చెప్తాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి మూవ్మెంట్, ఒకటి సోషల్ మూవ్మెంట్, రిఫార్మ్, తిరుగుబాటు అన్నీ వస్తా ఉన్నాయి. అలాగే దాని కొనసాగింపే బొంబే రాష్ట్రంలోనే బరోడా అంటే ప్రత్యేక రాష్ట్రం అయినా గుజరాత్ లేదు అప్పుడు. 1960లో వచ్చింది గుజరాత్ రాష్ట్రం సెపరేట్ అయ్యి. బట్ గుజరాత్ లో చాలా భాగం బాంబే రాష్ట్రంలో ఉంది కాబట్టి ఆ ప్రాంతాలకి ఆయనకి సంబంధం ఉంది. అంచేత బరోడా కూడా పక్కదే కాబట్టి ఆయన అక్కడ వెళ్ళటం అది జరిగింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక చారిత్రకమైనటువంటి వ్యవహారం, సామాజికంగా జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ అమెరికా వెళ్ళడం, అమెరికాలో జరిగినటువంటి ఫ్రీడమ్ అన్నటువంటిది, నల్లవాళ్ళు ఉండి కష్టాలు పడుతున్నప్పటికీ కూడా ఫ్రీ మూవ్మెంట్ అవి చూడడం, కొలంబియాలో చూడడం, కొలంబియాలో ఒక లిబరల్ ఫ్రేమ్ వ్యవహారం మాట్లాడడం అన్ని ఉన్నాయి. ఆర్థిక శాస్త్రం సంబంధించి ఒకటి మనం తెలుసుకోవాలి, మా లక్ష్మణ్ గారికి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మార్క్సియన్ పొలిటికల్ ఎకానమీ కానీ, జనరల్ పొలిటికల్ ఎకానమీ కానీ ఇంగ్లాండ్ దీనికి సంబంధించినటువంటిదే. క్లాసికల్, నియో క్లాసికల్ ఇప్పుడు చెప్తున్నటువంటి పొలిటికల్ ఎకానమీ అంతా కూడా అమెరికాలో డెవలప్ అయింది. అది తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చేసిన తర్వాత అప్పటికి ఇంకా క్లాసికల్, నియో క్లాసికల్ అటువంటి డివిజన్ పెద్ద వ్యవహారం అది లేదు. అందుకే ఆయన ఫైనాన్స్ మీద అక్కడ రీసెర్చ్ చేయడం చేస్తాడు. అక్కడ చాలా విషయాలు తెలుసుకొని తరువాత ఆయన అక్కడ నుంచి మళ్ళీ లండన్ రావాలనుకుంటాడు. ఇక్కడే మనం చాలా విషయాలను గ్రహించాలి. లండన్ ఎందుకు వెళ్ళాలనుకుంటాం అంటే, ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయా, బహుశా మరాఠీలో ఉన్నాయేమో తెలియదు, కానీ దాని మీద పెద్దగా మనకి యాక్సెస్ లేదు. కానీ ఉన్న ఇన్ఫర్మేషన్ కాంటెక్స్చువల్ గా మనం డిరైవ్ చేయాలి కదా. స్కాలర్ అనేటువంటి వాడు కాంటెక్స్ట్ చూసుకొని దాని నుంచి ది ఆర్కియాలజీ ఆఫ్ నాలెడ్జ్, ఫౌకాని అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడ చేసుకుని మనం దాని నుంచి కన్క్లూజన్ తీసుకురావాలి. ఆ సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ లండన్ వెళ్ళడానికి చాలా కారణాలు. చాలా మంది లండన్ వెళ్తున్నారు. అమెరికా వెళ్ళింది ఇద్దరే, జయప్రకాష్ నారాయణ, బాబాసాహెబ్ అంబేద్కర్. ఆనాటికి లండన్ రావటం, లండన్ లో వచ్చేసరికి ఆయన క్యానన్ దగ్గర పిహెచ్డికి చేరిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఒక చరిత్ర ఉంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చరిత్ర ఏమిటి అంటే, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరు ఏర్పాటు చేశారు, ఏ గ్రూపులు ఏర్పాటు చేశారు, ఇదే చాలా ప్రధానమైన అంశం మన ఎడ్యుకేట్, ఆర్గనైజ్, ఎజిటేట్ దానికి సంబంధించి. 1895లో జిబి షా, కోల్, వెబ్స్ వీళ్ళందరూ కలిసి ఫ్యాబియన్స్ గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఫ్యాబియన్ సోషలిస్ట్. ఫ్యాబియన్ అంటే
రోమన్ కమాండర్ వాడు స్లోగా వెళ్ళి స్ట్రైక్ చేయాలి, అంతేగాని మనం తొందరపడకూడదు అన్నటువంటి ఉద్దేశాన్ని తీసుకొని ఫాబియన్ స్లో చేంజ్ తీసుకురావాలి. సోషలిజమే నిజం చెప్పాలంటే ఆ గ్రూప్ లో నేను చదివిన మేరకు ఆవెలింగ్ అంటే మార్క్స్ అల్లుడు అతనే ది స్టూడెంట్స్ మార్క్స్ అనే బుక్ తీసుకొచ్చాడు. దాన్ని నేను 60 ఏళ్ళ తర్వాత మళ్ళీ రివైజ్ చేయలేదు, ఒక ఇంట్రడక్షన్ రాసి పీపుల్స్ ఇన్ పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు లాస్ట్ ఇయర్ చేశారు. మీ మార్క్సిజం చదువుకోవాలంటే అది చదువు 200 పేజీలు ఉంటుంది, 150 అలా ఉంటుంది. యావెలింగ్, జీబీ షా ఈ గ్రూప్ అంతా కలిసి లండన్ లో లేకపోతే ఇంగ్లాండ్ లో ఒక గ్రూప్ ని ఏర్పాటు చేశారు, ఫాబియన్ సోషలిస్ట్ అని ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు ఇంక లేబర్ పార్టీ కానీ మార్క్సిజం కానీ వ్యవహారం సెకండ్ ఇంటర్నేషనల్, థర్డ్ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా చరిత్రలోకి వెళ్ళడం అంటే అవసరం లేదు. ఈ పొలిటికల్ సైన్స్ వాళ్ళు ఎవరైనా మా రత్నం గారు లాంటి వాళ్ళు ఆ డీటెయిల్స్ వాళ్ళకి తెలుసు. ఇది ఎందుకు సందర్భం అయిందంటే వాళ్ళు ఈ లేబర్ పార్టీని తయారు చేయాలనుకున్న సందర్భంలో ఇట్ వాజ్ జార్జ్ బెర్నార్డ్ షా. మీరు ఇప్పుడు కొట్టిన జార్జ్ బెర్నార్డ్ షా ఫాబియన్స్ అని కొడితే నెట్ లో మీకు వచ్చేది ఏంటంటే ఆయన కాయిన్ చేశాడు ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్. జార్జ్ బెర్నార్డ్ షా ఫాబియన్ సోషలిస్టుల కోసం వాళ్ళు ఏమి అందరూ మనం చెయ్యాలి అంటే ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫాబియన్ సోషలిజం ఈజ్ టు ఎడ్యుకేట్, యాజిటేట్ అండ్ టు ఆర్గనైజ్. ఇప్పుడు మీరు నెట్ లో చూసిన మీరు నేను నాతో మాట్లాడమని చేస్తే మీకు వస్తుంది. ఆయన కాయిన్ చేశాడు, అది 1899 తర్వాత వచ్చింది. ఈ ఫాబియన్ సోషలిస్ట్ కి బాబాసాహెబ్ అంబేద్కర్ కి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్నప్పుడు మా పొలిటికల్ సైన్స్ వాళ్ళకి తెలుసు హెరాల్డ్ లాస్కీ అక్కడ ప్రొఫెసర్ పొలిటికల్ సైన్స్. ఆయనతో ఇంక సంబంధం ఉంది అంబేద్కర్ కి. ఆయన లెక్చర్కి అటెండ్ అయ్యాడు. వన్ ఆఫ్ ది లెక్చర్ 1948 లో జలంధర్ లో ఇచ్చినటువంటి లెక్చర్ లో పార్లమెంటరీ డెమోక్రసీ గురించి మాట్లాడుతూ అంబేద్కర్ హెరాల్డ్ లాస్కీని కోట్ చేస్తాడు. అకార్డింగ్ టు హెరాల్డ్ లాస్కీ, డెమోక్రసీ ఈజ్ బై డిస్కషన్. డెమోక్రసీ మీన్స్ డెమోక్రసీ బై డిస్కషన్, నాట్ విత్ ఫిస్ట్ కప్స్. అంటే గుద్దుకొని తన్నుకు చదువుకోవడం కాదు, డిస్కషన్ చేసి మనం చేయాలని హెరాల్డ్ లాస్కీని అతను కోట్ చేస్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే ఆయన తాలూకు ఇన్ఫ్లుయెన్స్. అక్కడ అమెరికాలో ఉండగా జాన్ డ్యూయి తాలూకు ఇన్ఫ్లుయెన్స్, జీబీ షా, ఈ గ్రూప్, ఈ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఏర్పాటు చేసింది వీళ్ళే. జీబీ షా, వెబ్స్, కోళ్ళు, తర్వాత సెకండ్ జనరేషన్ లో లాస్కీ, వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత దీంట్లో మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే, దీనికి ప్రధానమైనది ఏమిటి అంటే అప్పటికి లేబర్ పార్టీ లేదు అక్కడ. ఈ ఫాబియన్ సోషలిస్ట్ నుంచి వచ్చినదే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ. రిమెంబర్, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ విచ్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టార్టెడ్ ఇన్ 1936 ఇన్ ఇండియా. అక్కడ కూడా 1930లో అక్కడ వచ్చింది. ఎక్కడ? ఇంగ్లాండ్ లో. ఫాబియన్స్ అందరూ కలిసి జీబీ షాని పోటీ చేయమంటే చేయడు, చాలా మంది పోటీ చేస్తారు. రామ్సే మెక్డొనాల్డ్, ఎవరైనా రామ్సే మెక్డొనాల్డ్ ప్రైమ్ మినిస్టర్, లేబర్ పార్టీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్. ఈ లేబర్ పార్టీ ప్రైమ్ మినిస్టర్ అంబేద్కర్ కి బాగా తెలుసు. అందుచేతనే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి వెళ్ళినప్పుడు కమ్యూనల్ అవార్డుని తీసుకురాగలిగాడు. రామ్సే మెక్డొనాల్డ్ ఒప్పుకుంటాడు. తర్వాత వాళ్ళ పొలిటికల్ ప్రాసెస్ అవన్నీ మనకి తెలిసిందే. కానీ రామ్సే మెక్డొనాల్డ్ ఈ ఫాబియన్ సోషలిస్ట్ లేబర్ పార్టీకి సంబంధించినటువంటి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్. ఆయనకి అంబేద్కర్ కి సంబంధాలు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈవేళ చాలా మంది ఏంటంటే మన వాళ్ళు కూడా కొంతమంది న్యూ క్లాసికల్ అని చెప్పేసి ఆయన అసలు డెవలప్మెంట్ థియరీ ఆయనకి తెలియడానికి అవకాశం లేదు. మా లక్ష్మణ్ గారికి ఎకనామిక్స్ వాళ్ళు అందరికీ తెలుసు, నేను అది కూడా చెప్పాను. ఏంటంటే డెవలప్మెంట్ థియరీ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వచ్చింది. రాజన్స్టీన్ రాడాను అవి చదవరలే వీళ్ళంతా. రాజన్స్టీన్ రాడాన్ కానీ లేకపోతే ఆర్థర్ లెవిస్, దాని గురించి వస్తాను తర్వాత. ఆర్థర్ లెవిస్ వీళ్ళందరూ కూడా 1950s తర్వాత డెవలప్మెంట్ వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ డెవలప్డ్ అయిన ఎకనామిక్స్ గురించి వెళ్ళా, ఆయన చెప్పినవి వేరేగా ఉన్నాయి. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏం చెప్పాడు, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మొదటి నుంచి కూడా ప్రోగ్రెస్. అవేళ చెప్పండి 1910లో 1950 వరకు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్సెప్ట్ హిట్లర్ ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి వెళ్ళిన వాడు తెలుసు కదండి మనకి. హిట్లర్ కి సాయం చేసినటువంటి వాడు ఎక్కడ ఉంది నెట్లో ఎక్కడ ఉంటుంది, చేసినాడు మా ఆంధ్రుడే
సమ్ శర్మ శాస్త్రి ఆంధ్రుడు అక్కడికి వెళ్ళి ఆయనకి చెప్పాడు. గుండెంభట్ల శాస్త్రం ఏదో ఆయన వెళ్ళి హిట్లర్కి చెప్పాడు. అంటే హిట్లర్కి దీనికి సంబంధించినట్టు ఒక సెక్షన్, ఒక బ్రాహ్మణ్ అంటే ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ వర్గం ఇక్కడ చేసినప్పటికీ వాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా ప్రోగ్రెస్ ఒక అట్మాస్ఫియర్ ఉంది భారతదేశం. ఆ అట్మాస్ఫియరే ఆయన్ని ఆదరించగలిగింది. అంబేద్కర్ గొడవలు పడినా, గందరగోళం చేసినా, ఎన్ని రకాలైనటువంటి వ్యవహారాలు చేసినా ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంది అప్పుడు. ఇవాళ లేదు అది అంతా కూడా. ఎందుకంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 1917లో వచ్చినటువంటి అక్టోబర్ రెవల్యూషన్, దాని ఆలోచన విధానం అంతా ప్రపంచం అంతా వ్యాప్త చేయడం, దాన్ని దృష్టి పెట్టుకొని రాశాను విక్టిమ్స్ ఆఫ్ ది వరల్డ్ యునైట్ అని చెప్పాను కదా. PPH వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇంగ్లీష్ లో కూడా, తెలుగులో కూడా రావడానికి. ప్రపంచ అంటే న్యూ అన్టచబుల్స్ ఎలాగొస్తున్నారు ప్రపంచంలో. ఈవేళ దళితుల కంటే ఎక్కువ మంది ఎక్కువ ఉన్నారు న్యూ అన్టచబుల్స్. ఎవరు? నల్లవాళ్ళు ఒకరే కాదు, అమెజాన్ లో ఉన్నటువంటి ట్రైబల్స్, భారతదేశంలో ఉన్నటువంటి ట్రైబల్స్, ఇండోనేషియాలో ఉన్నటువంటి 90 గ్రూప్స్, జపాన్ లో ఉన్నటువంటి బరుకమెన్ అన్నటువంటి అన్టచబుల్స్, థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, శ్రీలంకలో ఉన్నటువంటి వీళ్ళంతా 370 మిలియన్లు ఉన్నారు. మనం 30 మిలియన్లు కూడా లేవు ఏషియా సార్క్ కంట్రీస్. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఈ రోజు వస్తున్నటువంటి పరిస్థితులు వేరు. ఆ రోజు నిజంగా గొప్ప అద్భుతమైనటువంటి, ఎందుకంటే 1919లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ రైట్స్ గురించి మాట్లాడాడు. ఏది? పొలిటికల్ రైట్స్ గురించి. సౌత్ బెరియో కమిటీ ముందుకెళ్ళడం, మాకు ఓటు హక్కు కావాలని అడగడం. అంటే అది ఎలా వచ్చింది అంటే అమెరికాలోను, లండన్ లోను ఉన్నటువంటి వాతావరణం ఆయన తయారు చేసింది. ఆయన ఆ విధంగా వెళ్ళాడు. ఇంకో మార్గం లేదు. ఆ రోజు చదువుకున్న నెహ్రూ కానీ ఇంకెవరు కానీ, ఎవరైనా తీసుకోండి, ఈ మురళీ మనోహర్ జోషి వెళ్ళాడా, లేకపోతే ఇంకొకటి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఇది చేయడానికి? ఎవరు వెళ్ళా. వాళ్ళందరూ ఇక్కడే చదువుకున్నటువంటి పురాణాలు ఇవన్నీ చదువుకొని, వ్యాకరణం పురాణం ఇవన్నీ చదువుకొని వీళ్ళు అయినటువంటి కదా. అమెరికా, గాంధీ కూడా అక్కడికి వెళ్ళాక మారాడు కదా. వీళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఆ రోజున. బికాస్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్, రెనాయిజా మూవ్మెంట్స్, డెవలప్మెంట్స్, తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావడం మూలంగా వచ్చినటువంటి దాని కాన్సిక్వెన్సెస్, దాన్ని తిరగబడి మళ్ళీ రెవల్యూషన్ తెచ్చుకొని మార్పు తీసుకురావాలన్నటువంటి ఒక భావజాలం అన్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉంది. దాన్ని కొనసాగింపే బాబాసాహెబ్. అంతేగాని ఇది ఒక దళితుల కోసమో దీనికోసమో చేసింది మాత్రం కాదు. అంచేత ఈ జీబీ షా చెప్పినటువంటి అవి 3, ఎడ్యుకేట్, యాజిటేట్ అండ్ ఆర్గనైజ్. ఇదే విషయాన్ని 1942లో బాబాసాహెబ్ అంబేద్కర్ నాగపూర్ లో డిప్రెస్డ్ క్లాసెస్ వారు, అప్పటికి ఈయన వైస్రాయ్స్ కౌన్సిల్ అంటే మంత్రిగా చేరతాడు. చేరినప్పుడు ఆయన సన్మానం చేయడం నాగపూర్ వస్తాడు. నాగపూర్ వచ్చినప్పుడు నాగపూర్ లో ఇదే విషయం చెప్తాడు. ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు సే దిస్, మనం చేయాల్సింది ఏంటంటే ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ యాజిటేట్ అని చెప్పేసి అక్కడ చెప్తాడు. దీన్ని మళ్ళీ షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పెడతారు, తెలుసు కదా. షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పెట్టి పోటీ చేసినప్పుడు దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆబ్జెక్టివ్స్ లో ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ యాజిటేట్ ఫర్ అవర్ రైట్స్ అన్నదాన్ని ఆయన షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ లో కూడా దీన్ని పేర్కోవడం జరిగింది. అంతేగాని ఇదేదో త్రిచరణము లేకపోతే ఇది పంచశీల, దానికి బదులు చదివేద్దాం, అష్టాంగ మార్గం, ఇవన్నీ కూడా ఎలా చదివారంటే, అంటే ఈ సందర్భం కాబట్టి ఒక్క మాట చెప్తా. గయలో ఒక ఇంటర్నేషనల్ సెమినార్, బుద్ధిజం మీద సెమినార్ జరిగింది. నేను ముంగేకర్ గారు మేమంతా వెళ్ళాం. అప్పుడు ఈయన వచ్చాడు, ఈ బుద్ధిస్ట్ లామా. ఆయన ఒక మాట అన్నాడు. అప్పుడు అదుల్ ప్రసాద్ ఎవరో చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. అది మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడమంటే బౌద్ధ మాంక్స్ అంతా ఉన్నారు. ఆయన అన్నాడు ఏంటంటే, బౌద్ధం అంటే జ్ఞాన సిద్ధాంతం, జ్ఞానానికి సంబంధించినట్టు మొత్తం చూడండి మీరు. బౌద్ధం మొత్తం జ్ఞాన సిద్ధాంతం, జ్ఞానానికి సంబంధించినటువంటి అప్పుడున్నటువంటి ఉపనిషత్తు చేసినటువంటి ప్రమాణాలకి వాటికి వ్యతిరేకంగా వచ్చినటువంటిది. తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రమాణాలను ఏర్పాటు చేసుకోవడం, అనిత్య అనాత్మ అని చెప్పేసి మొత్తం కొట్టుపారేయటం, దాని నుంచి ముందుకు తీసుకున్నటువంటిది ఉంది. దాన్ని వదిలేసి మీరు బుద్ధుని, మీకు ఇంకో విషయం అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది చదువుకున్న వాళ్ళకి, ఏమిటంటే అశోకుడు వచ్చేవారు. అశోకుడు కాలంలో కూడా బుద్ధుడి రూపం లేదు, ఐకాన్ లేవు. అప్పుడు కట్టినటువంటి బౌద్ధ స్తూపాలు కానీ ఇవి కానీ ఆయన తాలూకు దాని గురించి నేను ఫైట్ చేస్తాం. దంతపురం గురించి మేము ఇప్పుడు వర్క్ చేస్తున్నాం. ఆయన అస్థికల్ని 8 భాగాలు చేసుకుంటారు. ఒక భాగం కళింగకి వస్తుంది, మిగతా భాగాలు మల్లాస్ అని మాలలు అంటారు వాళ్ళని. మల్లాస్ దగ్గర ఆయన చనిపోతే ఆయన్ని
వాళ్ళు ఒక భాగం తీసుకుంటారు. తర్వాత అశోకుడు వచ్చిన తర్వాత ఈ 84,000 భాగాలు చేసి దేశం అంతా ప్రపంచం అంతా ఆయన పంచుతాడు. అంతేగాని ఆయన రూపం ఇదేని కానీ ఎక్కడ లేదు. ఎప్పుడు వచ్చింది? మహాయానం వచ్చిన తర్వాత రూపం వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ త్రిశరణాలు, బౌద్ధ మతాన్ని భజనలు చేయటం ఇవి ఎక్కువైపోయినాయి. ఒక విధమైనటువంటి ఇది ఒక వీక్ పాయింటే. అంబేద్కర్ కూడా మతం కావాలనుకుంటే ఈ విధమైనటువంటి ఎక్స్ట్రీమ్ అంటే మళ్ళీ ఒక అవతారం చేసి బుద్ధుని ఒక అవతారం చేసి అవతారంలో దానిలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ప్రమాదం ఇప్పుడు ఉన్నది. నా డౌట్ ఏంటంటే వాళ్ళు కొంతమంది ఇందులోకి వచ్చేసి మీరు సోషల్ మీడియాలో చూస్తుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు దళితులు పాడడం, నేను భజన చూశాను, అంబేద్కర్ భజన చూశాను నేను ఒక దీంట్లో పెట్టి చేస్తున్నారు. ఇక దీని అన్నిటికీ వ్యతిరేకము. ఎందుకు వ్యతిరేకం అంటే బుద్ధుడు తను బ్రతికున్న కాలంలోనే నీకు చేస్తానంటే వద్దు అంటే అప్పుడు ఆయన బ్రతికుండగానే పాదాల వరకు మాత్రమే పర్మిషన్ జరిగింది. ఆ సందర్భంలో అశోకుడు తర్వాత నాగార్జునుడు వచ్చిన తర్వాత ఆయన విగ్రహాలు రకరకాలు అంటే ముఖ్యంగా ఈ గాంధార వాళ్ళు గ్రీక్స్ తో అది మొదలైంది, తర్వాత కొనసాగుతాం. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇదంతా కూడా ఒక బ్యాక్గ్రౌండ్ గా మనం చూసుకోవాలి. ఆ రోజునటువంటి కండిషన్స్ ఏంటి, బౌద్ధం ఎలా వచ్చింది, తర్వాత పోరాటాలు ఎలా జరిగాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఒక చిన్న అయ్యేదో దళిత నాయకుడిగానే చూడడం కాదు. ఆయన ఆ రోజు ఉన్నటువంటి సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ గురించి అక్కడ రష్యాలో వస్తే ఇక్కడ సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి చేశాడు. దాంట్లో భాగంగానే జీబీ షా పెట్టినటువంటి ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్ అనేటువంటి ఆ 3 అంశాలను ఎందుకున్నారంటే అవి ఎడ్యుకేట్ దేనికి, అందుకే ఇప్పుడు చెప్తున్నాను వాటి మీనింగ్ ఏంటి. ముందు మనం ఎందుకు సమానత్వం కావాలని, సోషల్ ఎందుకు కావాలనుకుంటున్నాం అనుకుని ముందు ఎడ్యుకేట్ చేయాలన్నారు. వాళ్ళ గొడవ ఏంటంటే యాజిటేషన్. ఈ మధ్యన లేటెస్ట్ ఫ్యాబియన్ వెబ్సైట్ లో నేను చూశాను, మేము ఎక్కడ ఫెయిల్ అయ్యామని వాళ్ళు అనుకుంటున్నారు. ఎడ్యుకేట్ చేయగలిగాము, యాజిటేట్ చేయగలిగాము కానీ ఆర్గనైజ్ చేయలేకపోయామని. అది మనకు కూడా వర్తిస్తుంది. లేటెస్ట్ గా ఆ ఫ్యాబియన్స్ అనేటువంటి వాళ్ళు నుంచే లేబర్ పార్టీ వచ్చింది, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ వచ్చింది. రామ్సే మెక్డొనాల్డ్ వచ్చాడు. ఇంకా ప్రధానమైన భారతదేశం 2 సంఘటనలలో కూడా లేబర్ పార్టీ అధికారంలో ఉంది. ఒకటి రామ్సే మెక్డొనాల్డ్, అంబేద్కర్ కి బహుశా మిత్రుడై ఉండొచ్చు, ఆయనకి సంబంధాలు ఉన్నాయి. ఆ విధంగా మనకి సెపరేట్ ఎలక్టరేట్స్ కి ఆయన అంగీకరించిన తర్వాత గాంధీ గొడవ ఇదంతా మనకు తెలిసింది. ఇంకోటి ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చింది కూడా లేబర్ పార్టీ అట్లే అధికారంలో ఉండగానే వచ్చింది. అంటే భారతదేశం 1950 వరకు కూడా ఉన్నటువంటి మనం పరిస్థితి చూసుకుంటే ఒక ప్రోగ్రెసివ్ భావజాలంలో, ఒక ప్రోగ్రెసివ్ అభిప్రాయాలతో భారతదేశం దాంట్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని కొనసాగించాడు. నిజానికి చెప్పుకోవాలంటే నెహ్రూకి గాంధీ అంబేద్కర్కి పెద్ద తేడాలు, ఒక నెహ్రూ ఒక ఏడాది పెద్దవాడు వయసులో తప్ప వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఉన్నాయే తప్ప వాళ్ళ మధ్యన ఐడియాలజికల్ గా పెద్ద ఆయన ఏమంటాడు, ఈజ్ ఏ బ్రాహ్మిన్ బాయ్ అని చెప్పేసి వాట్ గాంధీ అండ్ కాంగ్రెస్ ఏమంటుంది అంత పుస్తకంలో ఆయన ముందు గాంధీకి నెహ్రూకి సంబంధించి 2-3 మాట్లాడతాడు. అది అంతవరకే. కానీ ఐడియాలజికల్ గా మీ పొలిటికల్ సైన్స్ వాళ్ళందరూ తెలుసు, రత్నం గారికి తెలుసు అనుకుంటాను, చాలా జోక్ కూడా ఉంది. నెహ్రూ క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు, నెహ్రూ క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు కుర్చీ ఖాళీగా ఉండేదట. ఎప్పుడు ఎందుకంటే కుర్చీ ఖాళీ ఉందంటే ఎప్పుడైనా లాస్ట్ కి రావచ్చు, హెరాల్డ్ లాస్ట్ కి వచ్చి నెహ్రూ క్యాబినెట్ కి అడ్వైజ్ ఇస్తాడు. అంతగా హెరాల్డ్ లాస్ట్ కి క్లాస్ అవుతుంటే పెట్టినా అదే క్లాస్ ఏమో వినిపిస్తుందా ఏమండి? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. అదే నేను అలా నా ఫ్లో వెళ్ళిపోతున్నాను. ఓకే సార్, క్లారిటీ ఉంది సార్. సార్ వినిపిస్తుంది, మధ్యలో వస్తే నాకు అనుకుంది. సో దాంతో ఏమైందంటే లాస్కి హెరాల్డ్ లాస్కి, నెహ్రూ వీళ్ళంతా ఒక గ్రూప్. ఈ గ్రూప్ లో కూడా ఇంకో ముఖ్య విషయం చెప్తా, ఇది మన వాళ్ళు ఎవరు చెప్పరు, తెలిసి కూడా చెప్పరు. ఆనంద్ రాస్తే ఆయన్ని ఏం మీకు తెలుసు, మా రత్నం గారికి తెలుసు, ఆనంద్ తేలుతుమ్ముడి కూడా రాశాడు బుక్. రాస్తే అది చెప్తే ఆయన్ని దళితులందరూ వెలివేసే పరిస్థితి. ఈవేళ అతని పరిస్థితి మనకు తెలుసు, వరవరరావు ఆయన పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు. బట్ ఎనీవే, ఇప్పుడు ఈ సందర్భం ఏమిటి అంటే అప్పుడు అంబేద్కర్ ని బాగా లండన్, అమెరికాలో, న్యూయార్క్ లో ఉండగా అక్కడ ఉన్నటువంటి బ్లాక్స్ ని వాళ్ళు స్టడీ చేయటం కానీ, వాళ్ళతో సంబంధాలు ఉండడం కానీ, ఫ్రీడమ్ ఆయన చూశాడు. ఒక ప్రోగ్రెస్ ఐడియా వచ్చింది.
లండన్ వచ్చేసరికి ఆయన మతంలో చాలా మార్పు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ స్టడీడ్ మార్క్సిజం చెప్పాను కదా, మార్క్సిజం పోస్ట్ మార్క్సిజం సోషలిజం ఎవడు చదవలేదు, అప్పటికి ఎవడు చదవలేదు. కొలంబియా యూనివర్సిటీ గొప్పతనం కూడా మనం ఆలోచించాలి. అప్పటికే ఇంకా అక్టోబర్ రెవల్యూషన్ రాలేదు, మార్క్సిజం గురించి డిస్కషన్ డిబేట్లు జరుగుతున్నాయి. బట్ దే హ్యావ్ ఆఫర్డ్ ఎ కోర్స్. సెలిగ్మన్ ఆఫర్ చేసి కోర్సుని ఆయన ఓ పేపర్ తీసుకొని చదివాడు అంబేద్కర్. అంటే మార్క్సిజం చదువుకోలేదా? అప్పుడు 1910 మొదలెట్టినటువంటి ఆయన మార్క్సిజానికి సంబంధించినటువంటిది ఈ హెస్ బీన్ హాంటింగ్. లాస్ట్ స్పీచ్ కూడా గాంధీ, బుద్ధ అండ్ మార్క్స్, బుద్ధ అండ్ మార్క్స్. అదే కదా నేపాల్ కానీ లేకుంటే తన ముందు చెప్పినటువంటి స్పీచ్ అది. అదే లాస్ట్ స్పీచ్. లేకపోతే నాగపూర్లో ఇచ్చినటువంటి అక్టోబర్ 13-15 ఇచ్చినటువంటి స్పీచ్. అంటే ఆయన ఏదో చెప్తా ఉంటారు, అది ఆయన పిఏ ఉన్నంట, పిఏ వచ్చి చెప్పేశాడంట, నా వాళ్ళే నన్ను తీసుకుపోతున్నాను చంప. దిస్ ఈస్ వెరీ అంటే ఇప్పుడు లాస్ట్ స్పీచ్ కానీ లాస్ట్ సందేశం కానీ ఎవరితో చెప్తారండి? ఒక పెద్ద గ్రూప్ కో లేకపోతే ఇంటలెక్చువల్స్ గా పెద్దోళ్ళకి చెప్తారు. పిఏని పిలిచి లేకపోతే వంట మనిషిని పిలిచి చెప్తారా? చెప్పరు. అదేంటో బాధతో అన్నటువంటిది అని ఉంటుంది డెఫినెట్ గా. బట్ దట్ ఈస్ నాట్ ద లాస్ట్ స్పీచ్. లాస్ట్ స్పీచ్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ అక్టోబర్ 14 అక్కడ బౌద్ధం పుచ్చుకున్నారు. తర్వాత ఆయనకి నాగపూర్ లో సన్మానం చేసినప్పుడు అక్కడ ఇచ్చినటువంటిది అద్భుతమైనటువంటి స్పీచ్. అది మీరు చదువు. దట్ ఈస్ ద లాస్ట్ స్పీచ్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్. మెసేజ్. దెన్ ఆఫ్టర్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చనిపోయారు. తెలిసింది కదా. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా చరిత్ర వ్యవహారం, అదే ఎవరు రాసినటువంటి కథలు అన్నీ మనం చదివేసి చాలా డిస్ట్రాక్షన్స్ కూడా జరిగినాయి విషయాలు. జీవితకరత వేరు, చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన ఐడియాలజీ అది వేరు. జీవితంలోంచి ఐడియాలజీ వస్తే సంతోషం. జీవితంలోంచి ఐడియాలజీ వచ్చింది బాబాసాహెబ్. మరి జీవితం వేరు ఐడియాలజీ వేరు చేసేసేసి ఈ 3 చరణాలు పట్టేసుకొని దాని అర్థం తెలియక గందరగోళం అయిపోతున్నారు మన వాళ్ళు. వాళ్ళకి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంటే నాకు తెలియదు ఎలా చెప్పాలో, మీరందరూ ప్రజల్లోంచి ఉన్నారు కాబట్టి, మా గౌతమ్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి, ప్రజలకి ఇది ఏ విధంగా వాళ్ళకి నచ్చే విధంగా వాళ్ళు తెలుసుకునే విధంగా చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఈ సందర్భంలో మనం ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటి అంటే నేను బహుశా చాలా జాగ్రత్తగా రాసిన ఎకనామిక్ రిఫార్మ్ సోషల్ ఎక్స్క్లూజన్ అని, అది హిందీలో కూడా ట్రాన్స్లేట్ అయింది. 2011లో వచ్చింది. అక్కడ పి నరసింహారావు గారిని బహుశా గాంధీని అంబేద్కర్ గురించి ఎక్కువ కంపేర్ చేసి ఉంటాయి, కానీ నెహ్రూ గురించి చేసిన ముందు ఒక 2 పారాగ్రాఫ్ రాశాను నా పుస్తకం, నెహ్రూ అంబేద్కర్ కి సంబంధించినంత వరకు. దిగ్విజయ్ సింగ్ గారు ఎవరు అన్నారు, చాలా బాగుంది ఇది నువ్వు ఫస్ట్ టైం చేసావని. ఎందుకు చెప్పానంటే నేను కంపేర్ చేయాలని కాదు, కాంటెక్స్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు వస్తాను ఆ సందర్భం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాశారు, అన్నీ చేసినప్పటికీ కూడా ఆయన 1947లో మీకు తెలుసు కదా, జోగేంద్రనాథ్ మండల్ విన్నారు కదా. జోగేంద్రనాథ్ మండల్ అన్నట్టు ఆయన మనకి ఎలాగైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ కి అసెంబ్లీకి ఈయన ఉన్నాడో, ఈయన లా మినిస్టర్, అక్కడ పాకిస్తాన్ లో మంచి బుక్ 2 బుక్స్ వచ్చాయి ఇప్పుడు జోగేంద్రనాథ్ మండల్ మీద, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు వేశారు, చదవండి. నాకు కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ చెప్పినటువంటి, ఇంక్లూడింగ్ శేఖర్ బంజోపాధ్యాయ నా ఫ్రెండ్, హిస్టరీ ప్రొఫెసర్. అక్కడ జోగేంద్రనాథ్ మండల్ అన్నటువంటి వాడు, అతని మూలంగానే అసలు విడిపోవడం కూడా జరిగింది భారతదేశం పాకిస్తాన్ కింద, ఈస్ట్ పాకిస్తాన్ భారతదేశం కింద. అసలు నామశూద్రాసు ఎంత ఫెరాషియస్ పీపుల్, ఫైటర్స్ వాళ్ళు. ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకెళ్లి గెలిపించడం, ఆయన అక్కడ రాజ్యాంగానికి ఫస్ట్ సభకి యాజ్ లా మినిస్టర్ ప్రిసైడ్ చేయటం, 6% రిజర్వేషన్స్ పాకిస్తాన్ ఉన్నటువంటి, అంటే ఈస్ట్ పాకిస్తాను వెస్ట్ పాకిస్తాన్ ఉన్నటువంటి దళితులకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. బుట్టో టైం ఉన్న వరకు ఉంది, తర్వాత తీసేది వేరే విషయం. ఎందుకు చెప్తున్నానంటే ఈ సందర్భంలో అంబేద్కర్ గారు చేసినటువంటి ఒక స్టెప్ బై స్టెప్, అంటే ఫ్యాబియన్స్ ఏం చెప్పారు, ఫ్యాబియన్ అన్న అతను, ఫ్యాబియస్ అన్న అతను రామన్ కమాండర్. రామన్ కమాండర్ ఏంటంటే మనం వెళ్ళిపోయి స్ట్రైక్ చేసి స్పీడ్ గా వెళ్ళి కొట్టడం కాదు, మనం నెమ్మదిగా మార్పు తీసుకురావాలి అన్నదటువంటి పేరుతో జిబి షా వీళ్ళందరూ కలిసి ఫ్యాబియన్ సోషలిస్ట్ అని పెట్టి స్లోగా అంబేద్కర్ ని సోషల్ డెమోక్రాట్ అన్నాడు. కాదు, ఆయన సోషల్ డెమోక్రాట్, ఇది డెమోక్రటిక్ సోషలిస్ట్, ట్రూ డెమోక్రసీ రావాలన్నారు. దానికి ఎవిడెన్స్ ఏదయ్యా అని వచ్చింది. ఉన్నది ఎవిడెన్స్ ఒకటి, ఎడ్యుకేట్ ఆర్గనైజేషన్ తీసుకురావడం, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఏర్పాటు చేయడం, భారతదేశ ఫస్ట్ లెఫ్టిస్ట్ పార్టీ. జైలోం పెట్టో ఎవరో అన్నారు, ఫస్ట్ కాదు, ఇంకొకరు ఎవరో జఫర్ లాట్ అన్నాడు, ఫస్ట్ లెఫ్ట్ పార్టీ ఇన్ ది కంట్రీ ఇండియన్ లేబర్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ అన్నటువంటిది
ఎంఎన్ రాయ్ అక్కడ పెట్టడం కానీ ఎక్కువ బ్రాహ్మణులు అక్కడ ఉండడం బట్టి దాన్ని పూర్తిగా చేయకపోయినప్పటికీ దిస్ ఈస్ ద ఫస్ట్ లేబర్ పార్టీ, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ. అక్కడే ఇక్కడ భారతదేశంలో తీసుకొచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టాడు. తరువాత ఈ ఎలక్షన్లు గొడవలు వచ్చి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రావటం, ఆయన్ని ఓడించటం, తర్వాత అక్కడ తీసుకెళ్లి జోగేంద్రనాథ్ మండలి పిలిపించి మళ్ళీ పార్లమెంట్ కి తీసుకురావడం, తర్వాత మళ్ళీ గాంధీ వీళ్ళందరూ చేసినను అంబేద్కర్ ఉండాలని చెప్పి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోకి తీసుకురావడం. బహుశా దిర్ వాజ్ అన్ అడ్వైస్ ఫ్రమ్ ది లేబర్ పార్టీ, మనకు తెలియదు, అవన్నీ రికార్డ్స్ తీయాలి. దిర్ వాజ్ సంథింగ్, లేకుండా అలా ఎందుకు జరుగుద్ది? అక్కడ పాకిస్తాన్కి ఒక దళితుడిని, భారతదేశంలో ఒక దళితుడిని, ఇద్దరిని తీయటం ఏంటి? ఆయన రాయరే, ఆయన ఈజ్ ఎ వెరీ గుడ్ స్కాలర్. వాళ్ళ అబ్బాయి మీకు ఈ మధ్యన వీడియోల్లో కూడా వస్తున్నాయి. అంటే జోగేంద్రనాథ్ మండల్ మనవడో ఆయనకి ఉన్న కరెస్పాండెన్స్ అని చెప్తున్నారు. బట్ వాట్ ఇట్ మే బి, బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించినంత వరకు ఆయన చేసినటువంటి ఇంకా ముఖ్యమైనది ఏమిటి అంటే, అక్కడ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఏదైతే ఉందో 1940లో మనకు స్వాతంత్రం అట్లీ ఒక ఇండస్ట్రియల్ పాలసీని ఏర్పాటు చేశారు. 1945 ది 1945 ఇండస్ట్రియల్ పాలసీ అంటే సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత 19 వాళ్ళు పెట్టలే ఇండస్ట్రియల్ పాలసీ. అంబేద్కర్ ఇంట్రెస్టింగ్లీ 1947లో స్టేట్ మైనారిటీస్ అనేటువంటి మెమోరాండం ఇస్తాడు. ఎవరికి? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి. ఎందుకంటే ఆయన ఎలక్ట్ అయినా, ఆయన ఎలక్ట్ కాకపోయినా, ఆయనకు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకవేళ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఆయన రాజ్యాంగాన్ని రాసే అవకాశం ఇచ్చిన ఈ పాయింట్స్ అని అందులోకి రావడానికి అవుతుంది. చూడండి ఎంత ముందు చూపుతో చేస్తే స్టేట్స్ అండ్ మైనారిటీస్ అని ఒక 30 పేజీలదండి. అది కూడా కాన్స్టిట్యూషన్ ఎలాగైతే రాయాలో అలాగే రాశాడు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, బాబాసాహెబ్ అంబేద్కర్ వాజ్ ద ప్రొఫెసర్ ఆఫ్ లా, గవర్నమెంట్ లా కాలేజ్, వన్ ఆఫ్ ది బెస్ట్ లా కాలేజ్ ఇన్ ఏషియా అట్ దట్ టైం. ఆయన ప్రిన్సిపాల్ కూడా రిజైన్ చేసి 1938లో అయ్యాడు. చేత లాకే, ఎకనామిక్స్ కంటే కూడా లాకే ఎక్కువ ఆయన చేశాడు. నేను అదే చెప్తాను. ఆ మధ్యన ఎవడు బిఎన్ రావు బెనిగల్లా ఎవరో ఆయన చేశాడని, దట్స్ ఓకే. అతను ఐసిఎస్ ఆఫీసర్. ఆయన ఐసిఎస్ ఆఫీసర్ కొన్ని విషయాలు చెప్తాయి. నిటిగ్రిటీ ఇస్తే 1935 యాక్ట్ ఉంది, అది నిటిగ్రిటీ అని చెప్పాడు. కానీ డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ కానీ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ బిఎన్ రావుకి ఏం తెలుసు? ఈయన చదువుకున్నాడు, ఫెడరల్ ఫైనాన్స్ చదువుకున్నాడు, పిహెచ్డీ చేశాడు. ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అదే. ఇప్పుడు ఏం చేశాడు? కాన్స్టిట్యూషన్ డిస్ట్రాయ్ చేస్తారు. మీకు ఎవరికి అర్థం అవట్లా. జిఎస్టీ పెట్టడం వల్ల, నేను ఈ మధ్యన చాలా చోట్ల చెప్తున్నాను ఇది, జిఎస్టీ పెట్టిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి సెంటర్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్ డిస్ట్రాయ్ చేసి పారేశారు. స్టేట్స్ కి ఏ విధమైనటువంటి అవకాశాలు లేకుండా చేశారు. స్టేట్స్ కి సెంటర్ నుండి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నాడు అంబేద్కర్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ కి ఉండాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి హక్కులు ఉంటూనే కేంద్రానికి కొన్ని హక్కులు ఇచ్చి ఈ రెండింటి మధ్యన ఎలాగ చేయాలన్నటువంటి దాన్ని ఆయన ఫెడరల్ ఫైనాన్స్ లో చదువుకున్నాడు కాబట్టి, రీసెర్చ్ చేశాడు కాబట్టి, దాంట్లో ప్రిన్సిపల్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. దాన్ని ఇవాళ డిస్ట్రాయ్ చేశారు. అంటే ఇలా కాదు, ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చేస్తున్నారు ఇప్పుడు రాజ్యాంగంలో. ఇందులో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, ఈ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఉండగా 1945లో పెట్టినటువంటి ఇండస్ట్రియల్ పాలసీని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్టేట్స్ అండ్ మైనారిటీస్ మీరు ఒకసారి చదవండి. ఆయన పరిశ్రమల్ని 3 రకాలుగా విభజించాడు. కోర్ ఇండస్ట్రీస్, మా ఎకనామిక్స్ మా లక్ష్మణ్ గారికి మా పట్టాకి తెలుస్తుంది, లేకపోతే ఎకనామిక్స్ చదువుకున్నారు కాబట్టి ఎవరికైనా అర్థం అవుతుంది. కోర్ ఇండస్ట్రీస్, స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్, మిక్స్డ్ గా ఉన్నటువంటి ప్రైవేట్ ఇండస్ట్రీస్ 3 రకాలుగా విభజించాడు. ఇలా ఉండాలని చెప్పాడు. మొత్తం వ్యవసాయం నేషనలైజ్ చేయమన్నాడు. అది మనకు తెలిసిందే. కొంతమంది ఆయన చెప్తాడు, అరే మీరు ఈ టెనెన్సీ రిఫార్మ్స్ ఏం చేస్తారా? భూములు ఎక్కడున్నాయి మా వాళ్ళకి? 93 లక్షల ఎకరాలు ఉన్నాయి, పంచండి. అది పంచితే జరిగే పని కాదు, అంచేత మొత్తం నేషనలైజ్ చేయండి అన్నాడు. డేటా కూడా ఇచ్చాడు. 93 లక్షలు. ఈవేళ మనకు తెలుసు ఆంధ్రదేశంలో గతంలో జరిగినటువంటి తెలంగాణ పోరాటం కానీ అన్ని పోరాటాల మూలంగా నాకు అంటే డేటా మేబీ రైట్ ఆర్ రాంగ్, మేబీ రైట్ అనుకుంటున్నాను, 54 లక్షల ఎకరాలు కంబైన్ స్టేట్ లో ఆంధ్ర తెలంగాణ కలిపి 54 లక్షల ఎకరాలు, హెక్టార్స్ కాదు, లక్షల ఎకరాలు పంచారు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి. కొంతవరకు బీసీల దగ్గర ఉన్న భూమి, ఎస్టీలు ట్రైబల్ ఏరియా అయితే ఉంది, ఎస్సీల దగ్గర ఉన్న భూమి అంతా ఈవేళ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది, నయా జమీందారులకి వెళ్ళిపోయింది. ఎవడు మాట్లాడట్లా, లెఫ్ట్ పార్టీస్ ఎజెండాలు లేదు, దళితులకు ఆ సమస్య పట్టదు. ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అండ్ పొలిటికల్ పవర్ అండి. పొలిటికల్ పవర్ ఏంటండి? రాజ్యాధికారం ఏంటండి? రాజ్యాధికారం లేరా మీరు ఇవాళ? నేను అదే ప్రశ్నిస్తున్నా. 150 మంది ఎంపీలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు
దానికి కారణమైన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆల్రెడీ రాజ్యాధికారంలో పెట్టాడు మమ్మల్ని, రిజర్వేషన్లు పెట్టి. రాజ్యాధికారం కాదా? ఎందుకు మీరు సాధించుకోలేకపోయారు? మీరు ప్రత్యేకంగా వచ్చేసేసి మీరు చేసేయగలరా? ఏం చేయాలి? 50 మంది ఉన్నటువంటి నరసింహారావు గారికి వాళ్ళ మెజారిటీ లేకపోయినా 5 ఏళ్ళు కొనసాగించేసి బ్రాహ్మణైజేషన్ ఇంప్లిమెంట్ చేసాడు. ఆయన చేశాడా లేదా మనకు తెలుసా లేదా? ఎలా చేయగలిగాడు? హౌ కుడ్ ది డూ ఇట్? మీరు ఎందుకు చేయలేరు? 150 మంది, కనీసం 100 మంది ఒక తాటి మీద వచ్చి మేమంతా ఒకటే, కనీసం రిజర్వేషన్ సంబంధించిన దానికి రండి. అది అధికారం అంటే. మీ చేతిలో రిప్రజెంటేషన్ అయ్యింది, రిప్రజెంటేటివ్లు అయ్యింది, ఎమ్మెల్యేలు అయ్యింది, ఎంపీలు అయ్యింది. మీ చేతగా కాకపోతే మళ్ళీ అధికారంలోకి రావాలి, మేము అధికారంలోకి వస్తామన్నది అది అది అంటే ఫుల్ టైం యాక్టివిటీస్ వాళ్ళు చేసినటువంటి పని. కానీ మనం ఇంటలెక్చువల్స్ గా దానికి మనం క్రెడెన్స్ ఇస్తూనే మనం చెప్పాల్సింది ఏమిటి అంటే, ఇవాళ భూమి లేదు, ఉద్యోగాలు లేవు, జ్ఞానం లేదు, యూనిటీ లేదు. ఇవి సమస్యలు. వీటినంటినే గ్రహించి ఆయన ఎడ్యుకేట్, యాజిటేట్ అండ్ ఆర్గనైజ్ అని అన్నాడు. 1948లో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఇండస్ట్రియల్ పాలసీ, 1945లో లేబర్ పార్టీ పెట్టినటువంటిది, అంబేద్కర్ స్టేట్స్ అండ్ మైనారిటీ ఇచ్చింది. మీరు ఒకసారి కంపేర్ చేసి చూడండి ఏమవుతుంది. అన్ని ఒకటే, కాపీ కాపీ, నెంబర్ 1 కాపీ, ఏం తేడా లేదు. మక్కికి మక్కి అంటే సోషలిస్ట్ వ్యవస్థ. సోషలిస్ట్ వ్యవస్థ కోసం పోరాటం క్రమంలో నెహ్రూ, అంబేద్కర్ కలిసి చేసినటువంటిది. కలిసి చేశారా, వేరువేరుగా చేశారా? ఇద్దరు కూడా ఫ్యాబియన్సే. వాళ్ళిద్దరు కామన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. జీబీ షా టైంలో కానీ, తర్వాత లాస్కీ టైంలో కానీ వాళ్ళందరూ కలిసి ఉన్నటువంటి సందర్భమే. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ స్టేట్స్ అండ్ మైనారిటీస్ అన్నటువంటిదే దళితుల మేనిఫెస్టో. దాన్ని ఇంప్లిమెంట్ చేయగలరు. అది మనకి ఎజెండా. ఆర్గనైజ్ చేయాల్సింది అది. ఇప్పుడు ఎడ్యుకేట్ అనే దానికి మనం ఏం చెప్తాం? మేము సాధారణంగా మా లక్ష్మణ్ గారికి తెలుసు, ఎడ్యుకేషన్ వేరు, స్కూలింగ్ వేరు. ఎడ్యుకేషన్ వేరు, స్కూలింగ్. స్కూల్ అంటే స్కూల్కి వెళ్ళడం, చదువుకోవడం, అది మీరు ఎడ్యుకేషన్ అనేది కాదు. ఎడ్యుకేషన్ అనేటువంటిది మనం జ్ఞానాన్ని సంపాదించడం. జ్ఞానం సంపాదించడానికి స్కూల్కే వెళ్ళక్కర్లా. నేను అంటాను, భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వృత్తి కులాలు, ఇంక్లూడింగ్ దళితులు కూడా వృత్తి కులాల్లో ఉన్నారు. ఉన్న 1250 కులాల్లో చాలా కులాలు, ఉదాహరణకి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వీవర్స్, అంటే మన ఇక్కడ మాలసారీలు అంట వీవర్స్, ముస్లింలు కన్వర్ట్ అయినటువంటి వీవర్స్, జులాహా, వీళ్ళందరూ కూడా షెడ్యూల్ కాస్టే. మీకు తెలుసా, ఉత్తరప్రదేశ్ లో ది బిగ్గెస్ట్ షెడ్యూల్ కాస్ట్ ఎవరో తెలుసా? చమార్స్. దుస్తదుల తర్వాత 3వ స్థానం ఎవరు తెలుసా? చాకలది. 25 లక్షలు ఉన్నారు, ఇప్పుడు 30 లక్షలు ఉంటారేమో. చాకలి, డోబీ షెడ్యూల్ కాస్ట్. అక్కడ టీనా డోబీ టాపర్ అయింది ఐఏఎస్. కాబట్టి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ స్టేట్స్ అండ్ మైనారిటీస్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు పెట్టాడు? ఇంకో విధంగా ఆయన ఆలోచన చేయొచ్చు కదా. కొంతమంది వాళ్ళు పుస్తకాలు రాసి పారేస్తున్నారు. ఆయన డెవలప్మెంట్ థియరీ ఎక్కడ ఉందండి? ఆయన డెవలప్మెంట్ ఫిలాసఫీ ఉంది. డెవలప్మెంట్ ఫిలాసఫీ దేనికి సంబంధించి, దేని మీద ఆధారపడి వచ్చింది? డెవలప్మెంట్ ఫిలాసఫీ అయింది. బుద్ధిజాన్ని బ్యాక్గ్రౌండ్ గా తీసుకొని ఆయన, మీరు ఒక లాస్ట్ ఆయన స్పీచ్ బుద్ధ అండ్ మార్క్స్ దాంట్లో ఉంటుంది అంతా క్లియర్ గా. దట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ డెవలప్మెంట్ పాలసీ. ఎందుకంటే 1945 తర్వాతే 50 తర్వాతే డెవలప్మెంట్ థియరీ వచ్చింది. డెవలప్మెంట్ థియరీ ముఖ్యమైనటువంటిది ఒక సందర్భం ఏంటంటే, డెవలప్మెంట్ థియరీకి కూడా, అభివృద్ధికి కూడా ఆర్థర్ లెవిస్ అని ఒక ఆయన నల్లవాడు, అతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆయన చెప్పిందే అంబేద్కర్ ముందుగానే చెప్పేశాడు. ఏంటంటే డెవలప్మెంట్ విత్ అన్లిమిటెడ్ సప్లైస్ ఆఫ్ లేబర్. గ్రామీణ ప్రాంతాల్లో లేబరర్స్ ఇంక్లూడ్ దళిత్స్ ఎక్కువ మంది ఉన్నారు, సర్ప్లస్ అయి ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చేసి పట్టణాల్లో ఉద్యోగాలు ఇచ్చి అభివృద్ధి చేయడం వీలవుతుందని చెప్పేసి అప్పుడు డెవలప్మెంట్ థియరీ స్టార్ట్ అయింది 1954లో. అదేన్ని ఆర్థర్ లెవిస్. బట్ ఈ డెవలప్మెంట్ అనకుండానే అగ్రికల్చర్ సంబంధించి, ప్రొడక్టివిటీ సంబంధించి ఒక పేపర్ రాశారు 1918లో. దాంట్లో ఇది ఇండికేట్ చేశారు. బట్ డెవలప్మెంట్ కి థియరీకి దీనికి సంబంధం లేదు. ఆయన డెవలప్మెంట్ ఏంటంటే, మొత్తం ఈ పేదలందరూ కూడా, అందరికీ ఉద్యోగాలు రావాలి, అందరికీ కూడా అవకాశాలు రావాలి. అది రావాలి అంటే పబ్లిక్ సెక్టరే లైఫ్ లైన్. పబ్లిక్ సెక్టర్ మాత్రమే దానికి అవకాశం కల్పిస్తుంది. ఎంతవరకు అవకాశం కల్పిస్తుందంటే, మీరు చదువుకునేటప్పుడు ఈ లా కోర్సులు, సోషల్ సైన్సెస్ కోర్సు చేయకండి, సైన్స్ చదవండి అని చెప్పాడు ఆయన. టెక్నాలజీ చదవండి అని చెప్పాడు.
స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పాడు. ఎంత కాన్స్ట్రక్టివ్ గా చెప్పుకున్నాడు ఆయన. దాని మూలంగా వచ్చే భవిష్యత్తులో వీటికి అన్నింటికి పెద్ద ఇది ఉండదు, భవిష్యత్తులో అన్ని డెవలప్ అవుతాయి, దానికోసం మీరు ఎంటర్ అవ్వాలని చెప్పాడు. అప్పుడే వచ్చినటువంటి ఇంత మీరు మొన్న ఏదో డిస్కషన్ కూడా జరిగింది, నేను వెళ్ళలేకపోయాను. మన లక్ష్మణ్ పెట్టినట్టున్నాడు, అది క్యాస్ట్ ఆఫ్ ది మెరిట్ అని అజంతా సుబ్రహ్మణ్యం అని అమ్మాయి, మన ప్రొఫెసర్ హార్వర్డ్ యూనివర్సిటీ, ఐఐటి, భారతదేశంలో ఐఐటిలో ఉన్నటువంటి కులతత్వం దాని గురించి ఆమె అద్భుతంగా రాసింది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి కండిషన్స్ కి అర్థం చేసుకొని దీన్ని ఏ విధంగా మనం ట్రాన్స్ఫార్మ్ చేయగలము, దళితులనే కాదు మిగతా వాళ్ళని, దేశాన్ని అంతటిని కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే ఆయన చెప్పింది సోషలిజమే. వెన్ ఆయన ఆర్టికల్ 4 ఉంటది ఈ స్టేట్స్ అండ్ మైనారిటీస్ లో, స్టేట్స్ అండ్ మైనారిటీస్ ఆర్టికల్ 4 ఉంటది. ఆ 4 ఖచ్చితంగా సోషలిజం గురించి మాట్లాడుతుంది. అయితే ఎలా జరుగుతుంది ఇక్కడ ఏమన్నాడంటే, ఆయన బాధ ఏంటంటే బహుశా అతని ఉద్దేశం దళితులకి పోరాటం ద్వారా, వైలెన్స్ ద్వారా వస్తే చచ్చిపోతారు, ఎక్కువ మంది పోతారేమో అనుకున్నాడో ఏమిటో తెలియదు, కానీ వైలెన్స్ లేకుండా మనం కమ్యూనిజం త్రూ బుద్ధిస్ట్ మీన్స్ అంటాడు, త్రూ నాన్ వైలెన్స్ మీన్స్ అంటాడు, అంతే. తర్వాత అనడమే కాదు, మీరు ఒక్కసారి చదవండి లాస్ట్ 3-4 సెంటెన్సులు, ఎస్ ఐ సపోర్ట్ సోవియట్ సోషలిజం అని చెప్పి ఆ మాట కూడా, సోవియట్ సోషలిజం అనే మాట కూడా వాడాడు. వాడడమే కాదు, ఎక్కడో ఇన్సిడెంటల్ గా వాడడం కాదు, దానికి కావాల్సినటువంటి భూమికి అంతా ఉంది. ఎక్కడి నుంచి? స్టేట్స్ అండ్ మైనారిటీస్ రాయడమే కాదు, దానికి ముందు కొలంబియా యూనివర్సిటీ చదువుకున్నటువంటి మార్క్సిజము, లండన్ లో చదువుకున్న రోజుల్లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ వాళ్ళతో సంబంధాలు, ఫ్యాబియన్ సోషలిజము, వాళ్ళు ఇచ్చిన ఎడ్యుకేట్ ఆర్గనైజ్ చేయటం, భారతదేశానికి దళితులకు అప్లై చేయటము, ఇవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వెనక నుంచి ఉన్నటువంటి. చాలా మంది అంటే ఆయన ఏ ఉద్యమాలు చేశాడు, చాలా ఉద్యమాలు చేశాడు. మహత్ పోరాటం ఒకటే కాదు, భూముల కోసం చేశాడు, వతందారీ విధానం వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఆయన అనుయాయులు, ఇప్పుడు ఎవడో ఒకరు ఉంటారు నాయకుడు, రోజు మన రోడ్ల మీద కనిపిస్తా ఉంది కదా, కాదు కదా. సారీ, మనం ఉద్యమాల్లో ఉన్నటువంటి వంకడే వాళ్ళందరి గురించి మన ఆనంద్ చాలా డీటెయిల్ గా ఇచ్చాడు. దాని గురించి వాళ్ళు ఎక్కడెక్కడ పోరాటాలు చేశారు, భూముల కోసం ఏం పోరాటాలు చేశారు. భూముల్ని నేషనలైజ్ చేయమని, నేషనలైజ్ చేయడం అంటే అర్థం ఏంటి? దళితులు వాళ్ళ చేతుల్లోకి భూములు వస్తాయి, సాగు చేసుకుంటారని. కమ్యూన్స్ పెట్టాడు, కమ్యూన్స్ అనే మాట వాడాడు, మావో వాడక ముందే కమ్యూన్స్ అని వాడాడు. దీని ద్వారా భారతదేశంలో దళితులతో పాటు పేద వర్గాలకు కూడా అవకాశాలు ఏర్పడతాయని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ సందర్భంగా మనం ఒకసారి మననం చేసుకుంటే అప్పుడున్నటువంటి చారిత్రక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని అప్పుడున్నటువంటి ఉద్యమాలని తను ఆక్రమింపు చేసుకొని దానికి అనుగుణంగానే తన ఉద్యమాలను కానీ తన స్లోగన్స్ కానీ తయారు చేశాడు. అని అల్టిమేట్ గా కోరుకున్నది కూడా వితౌట్ వైలెన్స్ ఈ సోషలిజం కావాలనుకున్నాడు. ప్రపంచంలో ఎవడైనా అంటాడండి, నల్లవాడు కానీ అంటే ఈ మార్జినలైజ్ కమ్యూనిటీస్ ఎవరైనా అంటారా మాకు ఇది వద్దు, మెరిట్ మీద ఆధారంగానే లేకుంటే క్యాపిటల్ మీద ఆధారపడే మనకి నిర్మించాలి అని ఎవరైనా అంటారు? అందరూ. అందుకే ప్రపంచంలో భారతదేశంలో రెండే రెండు శత్రువులు ఉన్నారు, ఒకటి క్యాపిటలిజము అండ్ బ్రాహ్మణిజం అన్నాడు. ఆ రెండు కలిసిపోయి ఈవేళ దానికి నేను సరదాగా థియరిటికల్ గా చెప్పేది ఏంటంటే దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటలిస్ట్ ఐడియాలజీ అండ్ ది ఐడియాలజీ ఆఫ్ ఎ బ్రాహ్మిన్. రెండు కూడా మెరిట్ బేసిస్ మీద పుట్టుకతోనే వస్తాయి. ఇన్ఈక్వాలిటీ సర్వసాధారణ చెప్పేటటువంటి సిద్ధాంతాల్లో ఇవాళ భారతదేశం వెళ్ళిపోయింది. ఇవాళ అందరికీ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం సంపద అంతా కూడా 26 మందిలో సగం ప్రపంచ సంపద 26 మంది చేతుల్లో ఉంది. ఆ 26 మందిలోకి 2 భారతీయులు కూడా చేరారు. వాళ్ళు ఎవరు కూడా మన వాళ్ళు కాదు. అందుచేత మనం ఇవాళ అంటే చదువుకున్న వాళ్ళగా మనం చెప్పాల్సింది ఆయన ఉద్యమాన్ని, ఆయన భావజాలాన్ని తీసుకెళ్ళమంటే ఒక త్రిచరణాలుగా చెప్పడం కాకుండా దాని వెనుకున్నటువంటి హిస్టారికల్, సోషల్ అండ్ పొలిటికల్ కాంటెక్స్ట్ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. బహుశా ఎక్కువ మాట్లాడేనేమో నాకు తెలియదు. ఎందుకంటే మీరందరూ చదువుకున్నటువంటి వాళ్ళు, విషయాలు తెలిసినటువంటి వాళ్ళు, మరొక్కసారి నోట్స్ తిరగేయండి, పుస్తకాలు తిరగేయండి. ఆ 17 వాల్యూమ్స్ ఒకసారి చూడండి. అన్ని చూడక్కర్లే, అన్ని చదవక్కర్లా, ఏవైతే రెలవెంట్ ఉన్నాయో చూడండి. కొన్ని ఏమో ట్రాక్స్ ఆఫ్ ది టైమ్, పాలిమిక్స్, కొన్ని రియల్ రీసెర్చ్ మీద ఆధారపడి చేసినటువంటివి. బట్ త్రూఅవుట్ హిజ్ లైఫ్ ఆయన ఇంగ్లీష్ లో గాని లేకుండా మరాఠీలో గాని చాలా రచనలు చేశాడు.
ఒక గమ్మత్ ఏమిటంటే ఎవరికి లభించింది, ఆయన ప్రతి ఒక్క విషయాన్ని కూడా రికార్డ్ అయ్యింది. పార్లమెంట్ లో చేసిన స్పీచెస్ రికార్డ్ అయి ఉన్నాయి. ఆయన చేసినవన్నీ మరాఠీలో ఉన్నటువంటి కూడా తీసుకొచ్చాడు. కర్మోడే అని అతను 15 వాల్యూమ్లు ఇచ్చాడు. కాబట్టి అవన్నీ కూడా మన ముందు ఉన్నాయి. దానికి అన్నిటికంటే ముఖ్యంగా ఏమిటి అంటే మనం సమానత్వం కావాలని కోరుకోవాలి, సోషలిజం కావాలని కోరుకోవాలి. ఈ రెండు సాధించాలంటే పబ్లిక్ సెక్టర్ ఉండాలి. ఇవాళ క్రైసిస్ లో పడింది, అంబేద్కర్ కోరుకున్నాడు. కాబట్టి మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ సందర్భంగా, కోవిడ్ సందర్భంగా పబ్లిక్ సెక్టర్ మొత్తం లేకుండా చేసేసి గందరగోళం చేస్తున్న వాళ్ళకి పర్వాలా, వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. దే ఆర్ ఆల్రెడీ ఇన్ ది ప్రైవేట్ సెక్టర్. ఏది 10% కాదు, ఆల్రెడీ ఇన్ ది ప్రైవేట్ సెక్టర్. ఎదుర్ యాజ్ లేక మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఎవరైనా కొంతమంది దీనిలో ఉన్నారు. మనకే చాలా ఇబ్బంది. కాబట్టి మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రజల్ని, మనం ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పారు, ఇది ఎలాగ ఆర్గనైజ్ చేయాలి, రాజకీయంగా ఎలాగ వెళ్ళాలి. రాజకీయాలు దానికి ఆర్గనైజ్ తర్వాత వెళ్దాం. ముందు మేధో మదనం జరగాలి. మనం ఎందుకు జరగాలి, మనం ఎందుకు కలవలేటం లేదు, ఎందుకు కలిసి ఉండాలి. కలిసి ఉండాలంటే మనం కలిసి ఉండాలంటే జరిగిపోదు. ఇంటర్ మ్యారేజ్ చేసుకునే జరగలా, మాలాంటి వాళ్ళం జరగట్లా. ఎందుకు జరగట్లేదు, ఎక్కడ జరుగుతోంది, ఎక్కడ పోరాటం జరుగుతోంది, ఎక్కడ తప్పు జరుగుతోంది, ఇవన్నీ గ్రహించి బహుశా మనమే కాకుండా మన మధ్యన వచ్చి పుల్లలు పెట్టేవాళ్ళు, గందరగోళాలు చేసేవాళ్ళు కూడా ఉంటున్నారు. జాగ్రత్తగా ఉండాలి. అప్పటికంటే ఇప్పుడు నేను డెఫినెట్ గా అంటాను, ఆ రోజు ఆయన ఏదో రత్తుతో ఏదో అన్నాడు, చదువుకున్న వాళ్ళని తీసి అదే చిన్న తప్పు ఈ మాట. కానీ చదువుకున్న వాళ్ళు లేకపోతే, చదువుకున్న మేధావులు తయారవకపోతే ఈవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారా? ఎవరు తీసుకెళ్తున్నారు? కాదు కదా. ఇదంతా కూడా చదువుకున్న వాళ్ళలో ఆయన భావజాలాన్ని ఆకలింప చేసుకున్నటువంటి మనలాంటి వాళ్ళలో ముఖ్య బాధ్యత ఉంది. అందుకే మనం ఇవాళ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఒక్కసారి నమస్కారాలు, ధన్యవాదాలు. పట్టగారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చలం గారు. మిత్రులారా, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాటికి కూడా అవకాశం ఉంది కాబట్టి క్వశ్చన్స్ ని ఇన్వైట్ చేస్తున్నాను. ఒక 1946 to 52 or 54, 56 ఆ కాంబినేషన్ ఆఫ్ హోల్ ప్రపంచంలో వచ్చిన పరిణామాలు, ఇండియాలో ఇండిపెండెన్స్, కాన్స్టిట్యూషన్, అంబేద్కర్ ఈ చెప్పారు, పర్టికులర్ గా నెహ్రూ అండ్ టీమ్ అని. దాని మీద హిస్టారికల్ పాత్ లో ఇప్పుడున్న జంక్షన్ లో దళిత్ వాయిస్ ని బ్రాడ్ గా ఉండే ఫోర్సెస్ గా ఎవరిని మనం ఐడెంటిఫై చేయొచ్చు? ఒకటి, సోషలిజం కావాలన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వేదిక్ సోషలిజం కూడా అంటున్నారు వాళ్ళు. వేదిక్ సోషలిజం మరి దాంగే చెప్పేశాడు కదా ఆ రోజునే, అది పక్కన పెడదాం. అలా కాకుండా సోషలిజం అంటే ఎలా వస్తుంది? అందరూ చెప్పొచ్చు, అందరూ సమానత్వం ఎలా వస్తుంది అంటే స్టేట్స్ అండ్ మైనారిటీస్ లో అంబేద్కర్ చెప్పింది, లేకపోతే 1948 లో అంటే పార్టీ గురించి మాట్లాడడం లేదు, కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ 1956 ఆవిడ కాంగ్రెస్ అదే సెకండ్ ఇండస్ట్రియల్ పాలసీ రెవల్యూషన్ కొనసాగింపే, అట్లే పెట్టిన దాన్ని కొనసాగించారు వాళ్ళు. మనం ఇప్పుడు కోరాల్సింది ఏంటంటే ఆ 48-56 అండ్ ఇట్స్ కంటిన్యూషన్. ఎందుకని జరిగిందండి? నేను అదే చెప్తా, ప్రపంచంలో భారతదేశం పెట్టుబడికి చాలా గొప్పది అని ఎవరు చెప్పారు? ఎలాగైంది? ఎవరు చేశారు అంటే పబ్లిక్ రంగ సంస్థలే. అందుకే అంటాను నేను, ఈ పబ్లిక్ రంగ సంస్థలు ఎవరివి? ఎవడు పెట్టుబడి అంటే చదువు రాని, ఉద్యోగాలు లేని, అనారోగ్యంతో సఫర్ అవుతున్నటువంటి పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు? దళితులు, ఎస్టీలు, అలాగే లోయర్ బీసీస్, ఓబీసీలో ఉన్నటువంటి ఆర్టిజాన్ కమ్యూనిటీస్, వీళ్ళెవరూ కూడా ఈ సంబంధం లేకుండా వాళ్ళ తాలూకా సేవింగ్సే, వాళ్ళ మీద ఖర్చు పెట్టాల్సిన డబ్బే పబ్లిక్ సెక్టర్ లో పెట్టారు. ఆ పెట్టినటువంటి లక్షలాది కోట్ల రూపాయల మూలంగా పిహెచ్ఈలే కానీ, కానీ మ్యాథమెటిక్స్ కానీ, ఐఐటి కానీ ఇవన్నీ కూడా డెవలప్ అయ్యాయంటే అన్ని కూడా పబ్లిక్ రంగంలోనే జరిగాయి. ఒకసారి డెవలప్ అయిన తర్వాత ఇవాళ మనది 10,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి బాంబే ప్లాన్ వాళ్ళ దగ్గర లేదు, 10,000 కోట్లు కూడా వాళ్ళకి లేవు, 1000 కోట్లు ఎవరి దగ్గర లేవు, 100 కోట్లు ఎవరి దగ్గర లేదు పెట్టుబడి పెట్టడానికి. 1951 లో ప్లానింగ్ వచ్చినప్పుడు అన్ని కూడా ప్రభుత్వ రంగం నుంచే చేశాడు. నెహ్రూ చేశాడు, అంబేద్కర్ దానికి సపోర్ట్ ఇచ్చాడు. అది ఐ డోంట్ నో 1-to-1 వ్యవహారం నాకు తెలియదు, కానీ కొంత రీసెర్చ్ జరగాలి. ఆ రికార్డ్స్ అన్ని చేసి వాళ్ళ మధ్య జరిగినటువంటి దీనికి సంబంధించి జరిగినటువంటివి మనం తీసుకొని చూడాలి. అంచేత
ఈవేళ పబ్లిక్ రంగ సంస్థలు లేకపోతే చాలా నష్టపోతారు. ఎందుకంటే యాక్సెస్ ఉండదండి. వాళ్ళు కావాల్సింది అదే. వాళ్ళు చేయాల్సింది ఏమిటి అంటే వీళ్ళకి ఇప్పుడు ముందు ఏమో ఆర్టికల్ 15, 16 లో ఫండమెంటల్ రైట్ కాదని చెప్పేస్తున్నారు, అది తీసి పారేస్తారు. అది ఉన్నా అది రైట్ కాదని చెప్పేస్తారు, ఆర్టికల్ అది ఉన్నా దానికి ఎందుకు పని రాకుండా చేసేస్తారు. రెండవది, వీళ్ళకి ఎవరికి కూడా రైట్ టు జాబ్ ఉంది కదా, రిజర్వేషన్స్ ఉన్నాయి కదా 15, 16 ప్రకారం. దేంట్లో ఉన్నాయి? పబ్లిక్ రంగంలో ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను లెక్క సింపుల్, చాలాసార్లు చెప్పుంటాను, ఇది మళ్ళీ రిపీట్ అనుకోకపోతే. మనకి భారతదేశంలో నరసింహారావు గారి అధికారంలోకి వచ్చే 1,90,00,000 ఉద్యోగాలు ఉండేవి. పబ్లిక్ రంగం అంటే పబ్లిక్ సెక్టర్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, లోకల్ బాడీస్ లో మొత్తం కలిపి ప్రభుత్వ సంస్థలు 1,90,00,000 ఉద్యోగాలు ఉండేవి. మొన్నటికి 1,70,00,000 పడిపోయాయి. ఈ 1,70,25,00,000 ఆల్రెడీ బ్యాక్లాగ్ ఉంది. ఈ 1,75,00,000లో 15-16% అంటే 26 లక్షలు, అంటే 1% ఉద్యోగస్తులు ఉన్నారు. ఆ 1% ఉద్యోగస్తులే, అందులో 1% మనం ముందుకు తీసుకెళ్తున్నాం కదా దీన్ని. అది లేకపోతే జరిగేదా ఇది? ఇది ఆలోచించండి. యూనివర్సిటీలో ప్రొఫెసర్లు కానీ, నాలాంటి వాళ్ళు కానీ, ఇంకోళ్ళు కానీ వచ్చారంటే ఎలా రాగలిగారు? పబ్లిక్ రంగం ఉంది కదా. కాబట్టి పబ్లిక్ రంగాన్ని మనం కాపాడుకోవాలి. ఇది మన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి. నమస్కారం అండి. రెండవది ఏంటంటే ఇంకో పోరాటం, మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తారో లేదో తెలియదు. ఆర్టికల్ 15, 16 ఫండమెంటల్ రైట్స్ 13 నుంచి 35 వరకు, తర్వాతవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉన్నాయి కదా. అవి ఫండమెంటల్ రైట్స్ కాదని చెప్తున్నటువంటి జడ్జిల మీద మీరు ఎటువంటి అసలు ఇది సందర్భం అండి. ఎస్సీ, బీసీ, ఎస్టీల్ని కలిపి ఆ ఎంపీల్ని కూడగట్టి దీని మీద పోరాటం చేసే సందర్భం ఇది. మీరు అర్థం చేసుకోరేంటి? అది గౌతమ్ గారు. థ్యాంక్ యూ. మీరు మన పెద్దవాళ్ళందరూ మాట్లాడతారు. నమస్కారం అండి. మీరు పరిచయం చేసుకోండి సార్. మీరు చెప్పండి సార్. నా పేరు డాక్టర్ ఏ పున్నయ్య. నేను తెలంగాణ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి, డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ లో. సార్, ఈ క్లాస్ విన్న తర్వాత కొత్త కోణంలో మళ్ళీ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందనిపించింది. మేము ఇప్పటిదాకా డెవలప్మెంట్ ఎకనామిక్స్, డెవలప్మెంట్ థియరీ, డెవలప్మెంట్ ఫిలాసఫీ ఒకటే అనుకుంటున్నాం. ఒక క్లారిటీ వచ్చింది సార్ ఇప్పటికి. సార్, మీ దాంట్లో నుండి నాకు ఒక క్వశ్చన్ రేజ్ అయింది. ఏంటంటే 1947 నుంచి ఇప్పటిదాకా దాదాపు ఒక 7 దశాబ్దాల తర్వాత మనం కొంత మన కమ్యూనిటీ పరంగా కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ మైనారిటీ వర్గాలు కాస్త అప్గ్రేడ్ అవుతున్న క్రమంలో అప్గ్రేడ్ అయినాం కాస్త కూర్చుతో. మాలాంటి వాళ్ళని కూడా యూనివర్సిటీలో బోధించడానికి అవకాశం దొరికింది. సో ఇప్పుడు ఉన్న పబ్లిక్ సెక్టార్ మొత్తం కూడా కొలాప్స్ అయ్యి యూనివర్సిటీ స్థాయిలో, స్కూల్ స్థాయిలో మొత్తం కూడా ప్రైవేటు సెక్టార్ మొత్తం కూడా డెవలప్ అవుతుంది. మనలాంటి వాళ్ళం ఇంత ఎదిగినామని చెప్పుకుంటున్నాం, ఇంత పెరిగినామని చెప్పుకుంటున్నాం. మనం ఏం చేయలేకపోవడానికి ప్రధానమైన కారణం ఎక్కడుందనేది ఒక్కటి రెండు ఏమైనా అవకాశాలు ఉంటే చెప్పండి సార్. నేను ఒక్కడనే చెప్పేది కాదు, ఇది అందరం కలిసి ఆలోచించాలి ఎక్కడ లోపాలు ఉన్నాయని. మనకి ఎజెండా క్లియర్ అండి. మనం కొత్త ఎజెండా చేసుకోక్కర్లా. స్టేట్స్ అండ్ మైనారిటీస్ ఎజెండా. నిజానికి ఆయన ఏమనుకున్నాడు, ఆ స్టేట్స్ అండ్ మైనారిటీస్ ని అంటే ఆ పబ్లిక్ రంగాన్ని, లేకుంటే ఆర్టికల్ 4 అండి స్టేట్స్ అండ్ మైనారిటీస్ ఇంప్లిమెంట్ చేస్తే, లేకపోతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ 39 to 40, 38, 39 అవన్నీ కూడా అవే కదా. సోషలిజం, ఈక్వాలిటీ. ఎంత దరిద్రం అంటే మొన్నే చనిపోయాడు మన ఛత్తీస్గఢ్ నా ఫ్రెండ్ కూడాను, ముఖ్యమంత్రి చేశారు ఆయన, అజిత్ జోగి ఫైట్ చేశాడంటే బాల్కో నేషనలైజ్ చేసినప్పుడు ఆయన ఫైట్ ఆ రాష్ట్రం ఉన్నాడు. బాల్కో సుప్రీంకోర్టుకి వెళ్తే ఏమని తెలుసండి, సుప్రీంకోర్టు అబ్బాయి ఇది గవర్నమెంట్ పాలసీ, మేము ఇంటర్ఫీర్ అవ్వకూడదు అన్నారు. తప్పేసుకున్నారు. అది 300 కోట్లుగా అమ్మేశాడు, 30,000 కోట్లది. ఎవరికో మెట్టో కాదు వీడు ఎవరికో అమ్మేశాడు అది కదా. ఆ విధంగా అలా వెళ్ళిపోయింది. కానీ అదే సుప్రీంకోర్టు దళితులు దాని విషయంగానే రిజర్వేషన్, సోషల్ ఎక్కడే లెజిస్లేషన్ ఉంటే ఇంటర్ఫీర్ అవుతున్నారు. ఇది చాలా కాన్ఫ్లిక్ట్ అవుతా ఉంది ఎగ్జిక్యూటివ్ కి, దీనికి. అసలు నేను అంటే మనమే కాబట్టి ఒక ఆర్టికల్ నేను రాశాను, ఈపీడబ్ల్యూ యాక్సెప్ట్ చేసి మళ్ళీ తర్వాత ఎందుకో తీశారు. మరి గురు చూశాడో లేదో తెలియదు దాన్ని. ఏంటంటే మన
PCR యాక్ట్ మీద ఇచ్చారు కదండి లలిత్, వాళ్ళు ఇచ్చినటువంటిది మొత్తం 286 సెంటెన్స్లు అండి. అది జడ్జిమెంట్ 286 సెంటిమెంట్స్. 286 సెంటెన్స్లో సుమారు 250 సెంటెన్స్లు వాళ్ళకి ది ప్రిన్సిపల్ ఆఫ్ ప్రెసిడెంట్ అని ఉంటుంది వాళ్ళకి. అంటే గతంలో ఎవడు ఏమి చెప్పాడు అని కోట్ చేస్తూ ఉంటారు. 280 సెంటెన్స్లు 250 సెంట్లు బయట వాళ్ళు చేసేసి తర్వాత ఒక అమికస్ క్యూరీని ఒకటి పెట్టుకొని లాస్ట్ లో జడ్జిమెంట్ ఇచ్చారు. నేను అందులో అన్నాను, ఇది ఏ యూనివర్సిటీ మీలాంటి యూనివర్సిటీ ప్రొఫెసర్ కానీ చేస్తే ప్లేగరిజం అనే ఉద్యోగం తీసేస్తారు. కానీ సుప్రీంకోర్టు జడ్జిలు ఈ ప్రెసిడెంట్ తనదే తను చెప్పకూడదు, సిద్ధాంతం ప్రకారం తన జడ్జిమెంట్ తను కోట్ చేసుకోకూడదు. ఆ ప్రిన్సిపల్ కూడా ఉంది, లా కూడా ఉంది. అవన్నీ కోట్ చేశాను. అఫ్ కోర్స్ ఇవాళ ఏంటంటే అన్ని వ్యవస్థలు వాళ్ళ అధికారంలో పెట్టుకున్నారండి. అంటే విద్ ఇన్ ది గివెన్ కాన్స్టిట్యూషన్ తీసేస్తే గొడవే లేదు, అది మేబీ ఇట్స్ లాంగ్ రన్ స్ట్రాటజీ. ఇమ్మీడియట్ గా ఏంటంటే ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే ప్రావిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటికి ఫెక్చువస్ చేసేయటం, పనికి రాకుండా చేసేయటం. ఎవరి ద్వారా జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు ఎవడో ఒకడు, తెలిసినోడో లేదో చదవకో ఏదో ఒక విధంగా, లేదా పొలిటికల్ ప్రెషర్ మూలంగానే. మన లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అన్నాడు, అధికారంలో ఏ ప్రభుత్వం ఏది ఉంటుందో దానికి అనుకూలంగా జడ్జిమెంట్లు వస్తాయని. దిస్ ఇస్ ప్రిన్సిపల్. బహుశా లాలో చెప్తారేమో నాకు తెలియదు, నేను లా చదువుకున్నాను కానీ కంప్లీట్ చేయలేదు, చెప్తున్నా. కాబట్టి ఈవేళ మన పోరాటం అన్నటువంటిది లీగల్ గా ఎలా వెళ్ళాలి. లీగల్ గా వెళ్ళాలంటే దానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ తయారు చేయాలి. వాళ్ళు తయారు చేసుకోలేదండి. స్ట్రీట్ ఫైటర్స్ ఏం తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు. ఆ జైభీమ్ అంటాడు అంతే, వాడికి పాపం మనం ఇవ్వాలి. మన లోపం ఉందని నేను అనుకుంటున్నాను. మనం కూడా ఏమయ్యామంటే దాంట్లో భాగంగానే మనం వెళ్ళిపోయాం. అఫ్ కోర్స్ మనం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మనం ఇప్పుడు చేయాల్సింది ఒక గ్రూప్, ఇంటలెక్చువల్ గ్రూప్ గా ఏంటంటే మనకు అజెండాలు ఏమిటి, ఈ అజెండా పాయింట్లని ప్రాక్టికల్ గా ఎలా తయారు చేయాలి, దీన్ని జనం దగ్గరికి ఏం తీసుకెళ్ళాలి. 30 లక్షల విగ్రహాలు ఉన్నాయి కదండి, తెలుసా మీకు? 30 లక్షల విగ్రహాలు మల్టిప్లై చేయండి 50,000తో, ఎన్ని లక్షల రిసోర్సెస్ ఉన్నాయి. నేను నిన్న చెప్పాను ఎక్కడో ఎవరు అడిగితే, మన గతంలో మాల మాస్టర్లు మాదిగ మాస్టర్లు అని ఉండేవాళ్ళు. వాళ్ళ డ్యూటీ ఏంటో తెలుసండి, ప్రొటెక్టింగ్ ది కాస్ట్. మాలోడిని మాదిగోడిని ప్రొటెక్ట్ చేయాలి. వాడు సైనికుడు, వాడి దగ్గర కత్తి సాము తెలుసు, కర్ర సాము తెలుసు, రాళ్ళు ఎత్తేవాడు. వాళ్ళే ఈవేళ మన పాపం రోడ్ల మీద అన్ని చేస్తున్నారు, గారెల సైడ్ చేస్తున్నారు. వాళ్ళు ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. ఆ ఇన్స్టిట్యూషన్ డిస్ట్రాయ్ చేసాం మనం. ఇప్పుడు 1 లక్ష 2 లక్షలు పెట్టి ఒక విగ్రహం పెట్టేవాడు ఒక బస్టుని పెట్టుకొని ఆ డబ్బు తీసుకొచ్చి ఒక 4 కుర్రాలను పోషించలేరా? ఆ డిసిప్లిన్ కుర్రాలని ప్రతి ఊళ్ళో ఎక్కడైతే అదే అంటాను, 75 జిల్లాల్లో భారతదేశంలో more than 40% షెడ్యూల్ కాస్ట్ జనాభా ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడైనా జరిగిందా? ఏం చేస్తున్నారు అక్కడ? ఖైర్లంజీలు, నిన్న ఏదో శిరోమండనాలు. ఇంకానా మనం ప్రొటెక్ట్ చేసుకోలేమా? మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉన్నామో వీళ్ళు తిరగబడతారా అంటే ఈజీ. అదే అంటారు వాళ్ళు, ఎవరో ఈ మధ్యన సోషల్ మీడియాలో పెట్టారు, వాళ్ళు భయపెట్టేస్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు 2 కోట్ల మంది ఉన్నారు అని చెప్పేసి. వాళ్ళు ఎవరండి ఆ 2 కోట్లు? 1,90,00,000 బీసీలు, ఒక 1 లక్ష 2 లక్షలు ఎస్సీలు ఉంటారు, 10 లక్షల మంది బ్రాహ్మణులు, వాళ్ళకి అధికారులు. అరే మీరు 20 కోట్లు ఉన్నాయా షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు, అందులో 10% వచ్చినా చాలు వాళ్ళని ఎదుర్కోవడానికి. గొడవని కాదు, వైలెన్స్ అని కాదు, చెప్పడానికి నిలబడతాం, ఎస్ వీఆర్ యునైటెడ్ అని ఒక స్లోగను, ఒక ఆర్గనైజేషన్, ఒక స్ట్రక్చర్ వచ్చినప్పుడు ఆగిపోతాయి. అది జరగల. అన్ని ఆయనే చేయాలంటే ఎక్కడ చేస్తాడండి? బాబాసాహెబ్ అన్ని చేశాడు. అన్నిటికీ మోడల్స్ ఉన్నాయి ఆయన దగ్గర. ఆర్గనైజ్ ఎలా చేశాడు, పార్లమెంట్ లోకి వెళ్ళి ఎలా మాట్లాడాడు, అకాడమిక్ గా ఏం చేశాడు, ఇంటలెక్చువల్ గా ఏం చేశాడు, ఉన్నాయి అవన్నీ ఆయన చేశాడు. ఆయనే కాదండి, నా దృష్టి ఏంటంటే ఆ రోజున మెచ్యూర్ లీడర్షిప్ ఉంది. ఆ వేళ జగన్ జవహర్ ఉన్నారు, రావు బహదూర్ శ్రీనివాసన్ ఉన్నారు, ఎంసీ రాజా ఉన్నాడు, ఎంతో మంది ఉన్నారు. భారతదేశం మొత్తం దళితుల నాయకులు ఉన్నారు. ఆయన ఒక్కడిని ఎంచుకున్నారు, ఆయన్ని ముందు పంపించారు. అటువంటిది రావాలి. ఇప్పుడు లీడర్షిప్ లేదు, ఎక్కువ లీడర్లు అయిపోయారు. నేను అదే సరదాగా మొన్న అడిగితే చెప్తాను జోక్గా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమో రాజకీయాల్లో పార్లమెంట్ కి పంపించారు, కాన్సీరామ్ గారేమో అధికారం సంపాదన చెప్పారు. చెప్పిన తర్వాత ప్రతి గ్రామంలో అది మరి మోహన్ గారు మీ మైక్ అది కొద్ది మ్యూట్ లో పెట్టుకోవాలి. ఇంకో 5 minutes రత్నం గారు. చెప్పండి. చెప్పండి.
సార్ పొలిటికల్ ఎకానమీ ఆఫ్ యాజిటేషన్, ఎడ్యుకేట్ యాజిటేట్ అండ్ ఆర్గనైజ్, ఇది చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఇది యాక్చువల్ గా మాకెవరికి తెలియదు, ఇది ఫస్ట్ టైం నేను మీ నుంచి వినటము. బయట ఇంతకు ముందు ఒకసారి మన ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు కూడా మీరు దీని గురించి చెప్పారు నాకు, కానీ ఇంత డీటెయిల్ గా నేను ఇది ఫస్ట్ టైం, చాలా అద్భుతంగా ఉంది సార్. అయితే దానికి రిలేటెడ్ గానే నేను ఒక చిన్న ప్రశ్న కూడా కాదు, మీకు కొనసాగింపు అనుకుంటున్నా. గతంలో మీరు ద్రవిడ ఉద్యమం కథ అని ఒక పుస్తకం రాశారు, అది మన ద్రవిడ అండాలి మహమ్మద్ గారు, ఎవరండి అండాలి మహమ్మద్? వాయిస్ వస్తుందండి మహమ్మద్ గారు, చెప్పండి సార్. అయితే నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు బ్రాహ్మణిజం చరిత్ర, మనువాదం చరిత్ర చెప్పాలి అనుకున్నప్పుడు ఆర్యుల చరిత్రని చెప్తే, ఆర్యుల చరిత్ర మళ్ళీ ఉత్తర భారతం నుంచే మొదలైంది సార్. బహుజనోద్యమం చరిత్ర చెప్పాల్సి వచ్చినప్పుడు, అంటే బహుజనుల చరిత్ర చెప్పాల్సిన సమయంలో కూడా మళ్ళీ మన చరిత్రని ఆ సింధు నాగరికత మొదలుకుంటే మళ్ళీ ఉత్తరాది నుంచే వస్తున్నది. కానీ ఈ మధ్యలో మనకి మహారాష్ట్ర వచ్చి కొద్దిగా సేఫ్ అయిన అనిపించింది. మహాత్మా జ్యోతిరావు ఫులే తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ల చరిత్రని మనం ప్రముఖంగా చెప్పుకుంటున్నాం. కానీ హిస్టారికల్ గా చూసినప్పుడు ఈ బోధించే కార్యక్రమంలో సౌత్ ఇండియా హిస్టరీ, సౌత్ ఇండియన్ నేటివిటీ అనేది మిస్ అవుతుంది కదా సార్. హిస్టరీలో మన బోధనలో ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో ఈ సౌత్ ఇండియా మూలాలు వీటిని మరిచిపోయి మనం ఉద్యమాన్ని నిర్మించి సక్సెస్ కాగలుగుతామా అసలు? నేను అది ఆల్రెడీ రాసేసాను. అవును సార్, వేశారు. బహుజన హిందూ బ్రాహ్మణీయ హిందుత్వం ఒకటైనా అన్న పుస్తకం వచ్చింది, 100 పేజీలు. బహుజన హిందూ బ్రాహ్మణీయ హిందుత్వం ఒకటని మీరు చెప్తున్నది అందరూ చెప్పాం. వాళ్ళు వేరండి, వాళ్ళు తెచ్చినట్టు. అందుకే ఒక చిన్న ఎగ్జాంపుల్ సరదాగా చెప్తాను. బ్రహ్మ అబ్రహాము బ్రహ్మ, వీళ్ళిద్దరు భార్య కూడా, బ్రహ్మ భార్య సరస్వతి, అబ్రహాం భార్య సారా. సో అక్కడ తీసుకొచ్చి వాళ్ళు మన దేవుళ్ళు గారు, మన మైసమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఇండస్ వ్యాలీ ఉన్నటువంటి, అది నేను చెప్పాను. అది ఎలాగా వాళ్ళు కలుపుకున్నారు, ఏం చేశారు, మనం వేరు వాళ్ళు వేరు. అంటే అప్పుడప్పుడు ఏం చేస్తామంటే కొన్ని హేతువాద నాస్తిక ఉద్యమాల్లో కూడా కొన్ని వ్యవహారాలు చేసి మనం అందరిని కోదనుకున్నాం. దాంట్లో మన ఇప్పుడు పంబలా ఉంది మీకు తెలంగాణలో, ఆ పంబలు ఇప్పుడు కాదండి, 2000 చరిత్ర ఉంటది వాళ్ళకి. వాడు అప్పటి నుంచి. తర్వాత రాజస్థాన్ లో క్యాస్ట్ ఉంది, దాన్ని ఆ క్యాస్టే 11వ శతాబ్దంలో ఏం చేశారంటే దరిద్రం అని చెప్పేసి వదిలేసి రాజస్థాన్ నుంచి ఈజిప్ట్ మీదుగా రొమానియా చెల్లి, వాళ్ళే రోమాన్స్. ఈ జిప్సీస్ ఎవరైతే ఉన్నారో దళితులే, వాళ్ళు భారతదేశ దళితులు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. అంతెందుకంటే అసలు నిజంగా అంటే మీరు మంచి సందర్భం ఇంకోసారి మాట్లాడుకుందాం. అసలు ప్రపంచంలో యూదుల గురించి చెప్తున్నారు కానీ కాదండి, లక్షలాది మంది రోహింగ్యా ముస్లిమ్స్ 8 లక్షల మంది చంపేశారు. ఎవరు? దళితులు వాళ్ళు. అసలు ఇంత పర్సిక్యూషన్ చాలా జరిగింది భారతదేశం, దళితుల మీద జరిగింది, నేటివ్స్ మీద జరిగింది. ఈ హిస్టోరియన్స్ కూడా దరిద్రులు. అందుకే కోసేంబి మీద నేను క్రిటికల్ గా మాట్లాడుతున్నాను ఈ మధ్యన. వీళ్ళు ఎవరు కూడా బయటకు తీసుకురాలేదండి. వర్గం అని చెప్పేసి దాంట్లో పెట్టేశారు, దీన్ని దాంట్లో పెట్టేసి మన చరిత్ర ఎక్కడ రాకుండా చేసి పారేశారు. కాబట్టి మీలాంటి వాళ్ళకి, అంటే యంగర్ జనరేషన్, మేము ముసలం అయిపోయాం అంటే ఏదో ఇలాంటి మాటలు చెప్పగలం, కానీ చాలా ఉందండి చేయటానికి రీసెర్చ్. యూ కెన్ డూ ఇట్, మీరు చేయగలరు. అది 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 ఒక క్రమం జరుగుతూ ఉంటది. మన లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ కూడా ఒక ఇంటలెక్చువల్, యాక్టివిస్ట్ ఇంటలెక్చువల్స్, చదవడం, విశ్లేషణ చేయడం, ముందుకు తీసుకెళ్ళడం. తర్వాత డిస్టార్షన్స్ ఏవైతే చూసారా, నాకు తెలుసు ఆ సమస్య. ఎడ్యుకేట్ ఆర్గనైజ్ ఎడ్యుకేట్ అంటే ఏదో తీసుకొని చెప్తున్నా, అది కాదు, దానికి ఓల్డ్ చరిత్ర ఉంది, యాజ్ ఎ హిస్టరీ. అది ఇంకెవరు? రత్నం గారు. చాలా బాగుంది సార్ మీ లెక్చర్. ఐ వాస్ రియలీ ఎంజాయ్డ్ సార్. మీరు ద లాస్ట్ వర్డ్ దట్ యూ సెడ్ నో, దట్ ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్ అనేది అది చాలా, ఎందుకంటే టుమారో వీ హ్యావ్ ఏ
conference from our department. Okay. From Cosimo Sen అని మీకు తెలుసు అనుకుంటాను, ఆక్స్ఫర్డ్ లో ఉన్నాడు సార్. Cosimo Sen అని he wrote a book on Ambedkar and Gramsci. అది Cosimo Sen రాశాడు. So he also says this same at almost this education organize and agitate అనేది, అంటే this was also extended to Italian communists and especially Gramsci, and they took it very seriously, and because they want to educate, because we need all your intelligence, we need your organization organized because we need all your enthusiasm, agitation we need because all your strength. So that's how they apply. చాలా బాగుంది సార్ ఇది. అంటే ఇంకొకటి అంటే that concepts of these three have been extended to even philosophically also by some of the people. As you said, Indian historians చాలా మంచి మాట దరిద్రులు అన్నారు. వాళ్ళు భద్రలోకి దరిద్రులు, భద్రలోకి సార్. దరిద్రం అంటే పవర్టీ కదండి. అదే కరెక్టే కదా సార్, భద్రలోకి అంటే హిస్టారికల్లీ because historically I think we need to reconstruct all these words, as you rightly said, because it's Orientalist, nationalist, and even what we called our own natives. I think native history has to be reconstructed. ఈవెన్ మన ఆంధ్ర హిస్టరీ తీసుకున్నా కూడా మీరు చాలా చక్కగా చెప్పారు. కొంతమంది చాలా ప్రబుద్ధులు ఉన్నారు, అంటే చాలా అండర్మైన్ థింగ్స్ ఉన్నాయి. I hope this voice of Dalit collective would take the initiation to reconstruct some of these concepts. మీరు ఇప్పుడు ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పారు, అంబేద్కర్స్ అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అండ్ అంబేద్కర్ స్టేట్స్ అండ్ మైనారిటీస్ రెండు కలిపి చదివితే కార్ల్ మార్క్స్ ఏంజల్ రాసినటువంటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అవుతుంది. ఎందుకంటే ఆ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కూడాను ఇనిషియల్ గా అక్కడ కూడా వేజెస్ కావాలని, ఫ్యాక్టరీస్ కావాలని, వర్కర్స్ యొక్క రైట్స్ కావాలని కూడా ఉంది. థియరిటికల్ గా వర్కర్స్ ఆఫ్ ద వరల్డ్ యునైటెడ్ అన్ని క్లారికాన్ కాల్ ఇచ్చినా కూడా, బట్ అదే అలాంటిది సో స్టేట్స్ అండ్ మైనారిటీస్ లో కూడా హాఫ్ ఆఫ్ ద టెక్స్ట్ ఈజ్ కాన్స్టిట్యూట్స్ అక్కడ లాగానే ఉంటుంది. సో ఇది కొంత మీరు చాలా బాగా చెప్పారు. ఇది కూడా అంటే నేను మొన్ననే ఒక టెక్స్ట్ చదివాను, దాంట్లో కూడా మీరు చెప్పినట్టుగానే అంటే సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆల్సో మస్ట్ బి, మీరు చెప్పిన దానికి కొంచెం నేను ఐ గాట్ క్లారిఫికేషన్ సార్. దిస్ అవెలాంగ్ హిస్ వైఫ్ మార్క్స్ థర్డ్ డాటర్, అమ్మాయి అదే అవెలాంగ్ వైఫ్ కదా, మార్క్స్ థర్డ్ డాటర్, కూతురు అదే హస్బెండ్, ఆమె మార్క్స్ థర్డ్ డాటర్, ఆమె కూడా ఈ లేబర్ పార్టీకి చాలా వర్క్ చేసింది. మార్క్స్ చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ఆమె కూడా ఫ్యాబియన్స్ వర్క్ చేసి తర్వాత సోషలిస్టులకు అంటే వాళ్ళు ఆమె చెప్పింది ఏంటంటే అవిలాంగ్ తర్వాత ఈ నేమ్ ఈస్ ఎలినార్ మార్క్స్ అవిలాంగ్, వీళ్ళిద్దరు ఈ అంటే ఈ లేబర్ పార్టీకిను తర్వాత సోషలిస్ట్ కి ఎట్లా సమన్వయం చేయాలి అనే దాంట్లో షీ డిడ్ ఎ లాట్ ఆఫ్ వర్క్. కానీ ఈ ఫెమినిస్టులు వాళ్ళు కొంత రాడికలైజ్ కాక ఈ లేబర్ పార్టీ వాళ్ళ కొంత అక్కడ డిఫరెన్స్ వచ్చి షీ లెఫ్ట్, బట్ దే వర్క్ ఎ లాట్. ఎందుకంటే ఆమె కూడా అంటే అంబేద్కర్ అప్పటికి ఇంకా చిన్నవాడే, ఇంకా లండన్ కి వెళ్ళలేదు, బట్ హీ వాజ్ నాట్ ఈవెన్ గాన్ టు అమెరికా. ఎందుకంటే మార్క్స్ థర్డ్ డాటరు ఆమె హస్బెండ్ ఎవిలాంగ్, వీళ్ళు కూడా అంటే మనం ఆ హిస్టరీని డగప్ చేస్తే అంటే చాలా కనెక్షన్స్ ఉన్నాయి. మూడవ కూతురు ఎవిలాంగ్, ఆమె
Fabians, not Fabians, make some name. అంటే వాళ్ళకు కొంత ప్రాబ్లం వచ్చింది సార్. అంబేద్కర్ కూడా ఏంటంటే వీ హ్యావ్ టు మేబీ సమ్ వే వీ హ్యావ్ టు, బికాస్ యూ ఆర్ పొలిటికల్ ఎకానమిస్ట్, యూ మే ట్రై టు పుట్ అంబేద్కర్ ఇన్ టు ఫెబియనిజం. ఐ హ్యావ్ ఎ స్లైట్ ప్రాబ్లమ్ విత్ దట్, బట్ ఐ థింక్ టు radicalize Ambedkar, I think there is a towards socialist move. That's what is states and minorities, as you rightly said, where I think one of the when we read, I read many times states and minorities. I compared the text with the Austro-Marxistlu ఉన్నారు. మెయిన్ గా వాళ్ళు అంటే వాళ్ళ థింకింగ్, అంబేద్కర్ థింకింగ్ చాలా కొంత కోరిలేట్ అవుతున్నట్టు నాకు అనిపించింది సార్. స్టేట్స్ ఎట్లా ఓన్ కావాలి, ఆస్ట్రో-మార్క్సిస్టులు కూడా వాళ్ళు కూడా స్టేట్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ అంటే ప్రైవేట్ సెక్టర్ చాలా తక్కువ, లో రేంజ్ లో ఉండాలి. అంబేద్కర్ వాజ్ ఆల్సో ఎగ్జాక్ట్లీ. సో ఆస్ట్రో-మార్క్సిస్టులకు మీరు చెప్పినట్టుగా హిస్టరీ, I think you have given us a lot of homework. So you gave us a lot of homework. I think we'll try to do that, sir. We learn a lot. Thank you, sir. Thank you. Yeah. Thank you. ఈ సందర్భంగా చెప్పడం మర్చిపోయాను, అంటే మధ్యకూర వీళ్ళందరూ అడుగుతున్నారు. నేను ఈ సెలవులో 3 పుస్తకాలు వచ్చాయి. ఒకటేంటంటే కుల ఆధారిత ఉత్పత్తి విధానం, క్యాస్ట్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్, అది భూమి బుక్స్లో హైదరాబాద్ వేశారు. కులము ఆర్థిక పునాదాన్ని ప్రజాశక్తులు ఇక్కడ వేశారు. బహుజన హిందూ, బ్రాహ్మణీయ హిందూతో ఒకటేనా, ఈ 3 పుస్తకాలు. రేపు రాబోయే బుక్ పొలిటికల్ ఎకానమీ ఆఫ్ క్యాస్ట్, నేను ఐ థింక్ రత్నం అండ్ ఆల్ ఆఫ్ యూ మస్ట్ సపోర్ట్ మీ, ఎందుకంటే ఐ ఎక్స్పెక్ట్ సమ్ అంటారు. ఎందుకంటే ఫస్ట్ అసలు అందులో ఒక మంచి చాప్టర్ ఉంది, మీరు చూడాలి, గమ్మత్తుగా ఉంటుంది. అసలు మార్క్సిస్ట్ సోర్స్ మెటీరియల్ ఇట్ సెల్ఫ్ ఇస్ బ్రాహ్మణికల్ అని, యూరోపియన్ కొలోనియల్ అని చెప్పాను. ది సోర్స్ మెటీరియల్ ఈజ్ రాంగ్ అని చెప్పి చెప్పడానికి ట్రై చేశాను. అంటే కాస్ట్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ డిబేట్ లో మార్క్స్ వాల్యూమ్ 1 లో, నేను ఇప్పుడు కాదు 40 ఏళ్ళ క్రితం చెప్పానండి. ఆ వాల్యూమ్ 1 లో 340, 142 లో భారతదేశంలో కులము నత్త తన శరీరంలో ఉన్నటువంటి శరీరాన్ని సెల్ నుంచి ఎలా తీసుకోలేదో అలాంటివి అయిపోయి డెవలప్మెంట్ లేకుండా ఉండిపోయిందని మార్క్స్ చెప్పాడు. అది ఎక్కడ అనువాదంలో కూడా రాలేదు, తెలుగు అనువాదంలో కూడా రాలేదు. అంటే చాలా జరిగాయిలేండి దీంట్లో, వ్యవహారాలు చాలా జరిగాయి. లీవ్ ఇట్. ఎవరో మిత్రుడు మాలిక్ గారా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అంటే మీరు చెప్తూ ఎస్సీఎస్టీలకు ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఉంది తగినంత, ఇంకా రాజ్యాధికారం గురించి మీరు కలిసి పోరాటం చేస్తే అది చాలు, కలవలేకపోతున్నారు అని అన్నారు. అయితే నేను ఒక చోట ఒక కాన్ఫరెన్స్ లోనే, ఈవెన్ ప్రొఫెసర్ కెఎస్ రత్నం వాజ్ ప్రెజెంట్ దేర్, అక్కడ ఒక ఎనాలిసిస్ లో వచ్చింది ఏంటంటే ఎస్సీ/ఎస్టీస్ కి రిప్రజెంటేషన్ ఉన్నంత మాత్రాన వీరికి అనుకూలమైన చట్టాలు రాకపోవడానికి వచ్చిన ఇంప్లిమెంట్ కాకపోవడానికి ప్రధాన కారణం బీసీలకు తగినంత రిప్రజెంటేషన్ లేదు. వాళ్లకు తగినంత రిప్రజెంటేషన్ వచ్చే వరకు మాలిక్ గారు మీ ఆడియో రావట్లేదండి. ఆశించడం అందుకని పొలిటికల్ పవర్ అంటే డిప్రెస్డ్ క్లాసెస్ కి రావాలి అంటే బీసీలకు కూడా తగినంత రిప్రజెంటేషన్ వచ్చే వరకు మనం ఆ దిశగా అడుగులు వేయాలి అన్నారు. అంతేకాకుండా మీరన్న వ్యాఖ్యాన్ని తీసుకుంటే కాన్షిరామ్ పొలిటికల్ కాంటెక్స్ట్ అంతా కూడా ఇర్రిలవెంట్ గా కనిపిస్తుంది. దీనిపైన మీరు కొంచెం ఎలబొరేట్ చేస్తే బాగుంటుందని సార్. ఇది చాలా పెద్ద ప్రశ్న, కానీ మంచి పెర్టినెంట్ పాయింట్ తీసుకొచ్చారు. ఇక్కడ ఇంకోటి విషయం తెలుసుకోవాలి. చాలా మందికి అంటే సోషియాలజీ చదువుకున్న వాళ్ళు కూడా క్యాస్ట్ అనగానే షెడ్యూల్ క్యాస్టే భారతదేశంలో, ఫారినర్స్ కూడా, యూరోపియన్ స్కాలర్, అమెరికన్ స్కాలర్స్, ఏ స్కాలర్ వచ్చినా క్యాస్ట్, భారతదేశంలో క్యాస్ట్ అంటే షెడ్యూల్ క్యాస్ట్ గురించి మాట్లాడతారు. మరి బీసీలు ఉన్నారయ్యా, వాళ్ళ గురించి ఎందుకు తెలియదు? వాళ్ళకి తెలియదు. ఇంకా షెడ్యూల్ క్యాస్ట్ కి బీసీలు కూడా తెలియదు. ఇంకో విషయం ఉంది మన దేశంలో, ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ధోబీ, మత్స్యకారులు, వీవర్స్, ఇంట్లో జులాహా ఆఫ్ ముస్లిమ్స్ లో ఉన్నటువంటి జులాహా కాస్ట్, వీళ్ళందరూ కూడా బీసీ కింద వస్తారు. కానీ కొన్ని చోట్ల ఎస్సీల కింద వస్తారు. మత్స్యకారులు సౌత్ లో
బ్యాక్వర్డ్ క్లాస్, నార్త్ లో షెడ్యూల్డ్ కాస్ట్. అంచేత ఈ రిప్రజెంటేషన్ అన్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, మీకు బీజేపీలో ఉన్నటువంటి అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు, చాలా మంది ఎంపీలు మత్స్యకారు ఆ కులాలకు చెందినటువంటి వాళ్ళే, కొంతమంది ఎస్సీల కింద ఎన్నికై వచ్చినటువంటి వాళ్ళే. ఆ డీటెయిల్స్ మనం వర్కౌట్ తీయాలి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీయాలి. మీరు ఏం జరిగిందంటే మొన్నటి వరకు 2016-17 వరకు కూడా ఉత్తరప్రదేశ్ లో, నేను ఒక ఆర్టికల్ ఇప్పుడు మా జర్నల్లో వస్తుంది ఆర్టికల్, ఉత్తరప్రదేశ్ లో ఎస్టీకి సంబంధం, ఎస్టీ లేదని చెప్పేశారు. ఎస్టీలు ఏం చేశారు, ఎస్సీల్లో కలిపేశారు. ఎస్సీలు తీసుకెళ్లి ఎస్టీల్లో పెట్టారు. వాళ్ళకి అసలు ఆ విషయాలు తెలియవు. వాళ్ళు ఫైట్ చేసి కొన్ని కులాలు ఎస్సీలోంచి పెట్టారు, కొన్ని కులాలు తీసి మళ్ళీ ఎస్టీలో మార్చారు. అంటే ఒకటే 1911 సెన్సస్ లో ఒక 11 ఇండికేటర్స్ ఇచ్చారు. షెడ్యూల్ కాస్ట్ ఎవరు అంటే బ్రాహ్మణుకి దగ్గరికి వాళ్ళ బ్రాహ్మణ్ని ఉపయోగించరు పూజలకి పునస్కారాలకి, బ్రాహ్మణుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడు, గొడ్డు మాంసం తింటారు వీళ్ళు. ఇలాగా ఒక 11 ఉన్నాయి. ఈ 11 ఉత్తరాదిలో బీసీలో ఉన్నటువంటి వాళ్ళు, ఎవరు మన బీసీల నుంచి కన్వర్ట్ అయినటువంటి అజ్రాల్ లాంటి ముస్లిమ్స్ వాళ్ళు అందులో ఉన్నారు. అంటే ఇది అంటే దీని మీద పెద్ద అసలు డిబేట్ జరగలేదండి, దీని మీద పెద్ద రీసెర్చ్ కూడా జరగలేదు అనుకుంటాను నేను. ఎందుకంటే మనం ఏమనుకుంటున్నాం, దక్షిణాదిలో ఉన్నటువంటి వాడు మా మాదిగ వాళ్ళు అనుకుంటున్నాం. 20 కులాలు ఉన్నాయండి డామినెంట్ క్యాస్ట్. అవుట్ ఆఫ్ 1200 క్యాస్ట్ అమాంగ్ షెడ్యూల్ కాస్ట్ 20 క్యాస్ట్ ఆర్ డామినెంట్. మాలా డామినెంటే, మాదిగా డామినెంటే, అండ్ దుసద్ కూడా డామినెంటే. అలాగే 20 కులాలను ఐడెంటిఫై చేశాను ఎప్పుడు 25 ఏళ్ళ క్రితం. అప్పుడు ఈవేళ మీలాంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నోరు మాట్లాడుతాం. ఆ రోజున దాడులు జరిగే పరిస్థితి. ఈవేళ కొంచెం పర్వాలేదు, మనవాడు కూడా తెలివే మీరారు, నేర్చుకుంటున్నారు కాబట్టి. సో భారతదేశం ఇంకా పూర్తిగా డీటెయిల్స్ రాలేదండి. ఇంకా ముఖ్యంగా ఇంకేంటంటే ముస్లిమ్స్ కలుపుకోలేకపోతున్నారండి. ముస్లిమ్స్, పసివాడి ముస్లిమ్స్ ఏదైనా యూపీలో వస్తుంది, వాళ్ళు ఏమంటున్నారు, మనువాది ముస్లిమ్స్ వేరు మేము వేరు అంటున్నారు. మన సిఏ సందర్భంగా ఏం జరిగింది అక్కడ, అంబేద్కర్ బొమ్మ పెట్టుకుని ముందుకు రాలే వాళ్ళు. సో దెర్ ఈస్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. మనకంటే కూడా వాడికి ముందు తెలుసు, భయపడుతున్నాడు వాడు, వీళ్ళందరూ ఒకటైపోతారని. మనకందరికీ కూడా సోషల్ అప్రెషన్, డిస్క్రిమినేషన్ అండ్ డినయల్ ఆఫ్ రైట్స్ సేమ్, వీటి మీద మనం ఫైట్ చేయాలి. ఇది మనం కలుపుతుంది. ఇందాక చెప్పినటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు ఎందుకనంటే కోపం, అంటే కొంచెం బాధతో అన్నటువంటిది. ఎందుకంటే 150 మంది అండి ఎస్టీలు కలిపి. బీసీల్లో కూడా కొంతమంది ఉన్నారు, బీసీలు కూడా సొంత బలం మీద, ముస్లిమ్స్ కొంతమంది సొంత బలం మీద వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కలిపి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని, పెద్ద డిమాండ్స్ అక్కర్లేదండి, సింపుల్ డిమాండ్స్. మాకు రిజర్వేషన్లు ఇచ్చారు, ఈ రిజర్వేషన్లు అన్ని తీసుకు షెడ్యూల్ 9 పెట్టండి. వాళ్ళు చేసుకున్నారు కదా తమిళనాడు వాళ్ళు. అది ఒక ఎజెండా పాయింట్, యాక్టివిస్ట్ పాయింట్. ఇది వాళ్ళు ఏం చేయాలంటే దీన్ని తీసుకెళ్ళి, నేను వేరేగా మా గౌతమ్తో మాట్లాడతాను, ఇది వేరే విషయం ఉంది, ఆయనతో చెప్తాను. ఇలా చేయటానికి అవకాశాలు ఉన్నాయి. అంటే రాజ్యాధికారం అంటే రాజ్యాధికారులు ఉన్నారుగా, అందులో మంత్రులు కూడా ఉన్నారుగా. రాజ్యాధికారం అంటే మనకంటూ ఒక రాజ్యాధికారం రావాలి. రాజ్యాధికారం ఏంటంటే మనం ఇచ్చే డిమాండ్స్, స్లోగన్స్ కూడా ఒకసారి మిస్లీడింగ్ గా ఉండకూడదు. అంటే ఉదాహరణ ఎవరిని అనడానికి కాదు, కానీ ఒక స్లోగన్ ఏం జరిగిందంటే, మా పట్టాకు కూడా తెలిసి ఉంటుంది, ఎస్ఎఫ్ఐ అట్లా పనిచేసేవాళ్ళు. చాలా కాలం క్రితం మన దేశంలో 6% బడ్జెట్ లో ఎడ్యుకేషన్ కేటాయించాలని డిమాండ్ చేస్తుండేవాళ్ళు కదా. 6% బడ్జెట్ లో, 6% బడ్జెట్ లో కాదండి, జాతీయ ఆదాయంలో, జీడిపిలో. చూసారు ఎలా అంటే ఆల్రెడీ 20% ఖర్చు పెట్టా. అంటే ఉదాహరణగా చెప్తున్నాను, అది చాలా కాలం కొనసాగింది. 25% ఉంది కేరళలో, కేరళలో 30% ఉంది. అంటే అలాగా మనం ఇచ్చే స్లోగన్స్ కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేయాలి, అది నా ఉద్దేశం. 8:30 అయింది. ఫ్రెండ్స్ ఇంకెవరన్నా క్వశ్చన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా? థ్యాంక్ యూ సార్. మిత్రులారా, ఎవరు లేకపోతే కంక్లూడ్ చేసుకుందాం మనం. చేయండి, కంక్లూడ్ చేయండి. ఓకే సార్
హలో ఎవరండి? సార్ నా పేరు దుర్గం శ్రీనివాస్ సార్. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు మీరు? చెప్పండి సార్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ సార్. ఓకే చెప్పండి సార్. అయితే ఇప్పుడు మనకు ఈ దళిత్ అనే వార్డు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, తర్వాత ఇప్పుడు సమాజంలో ఇప్పటికి కూడా మనం కుల వివక్షకు గురవుతున్నాం సార్. అసలు ఆ కులం అనేది పోవాలన్నా, కుల వివక్షకు గురి కావద్దన్నా మనం ఎలాంటి కార్యక్రమాలు చేయాలి సార్? బాగానే ఉందండి, మంచి కార్యక్రమం, మంచి ప్రశ్న వేశారు. అది పెద్ద మరి సింపుల్ గా చెప్పేశారు మీరు. కులం పోవాలంటే ఏం చేయాలి? నేను ఒక రాడికల్ చెప్పాను ఒకసారి సిమ్లాలో ఒక సెమినార్ జరిగినప్పుడు. కులం సింపుల్ గా పోద్దండి ఒక జనరేషన్ లో. ఏ కులంలో ఉన్నవాడు ఆ కులంలో పెళ్లి చేసుకోకుండా భవిష్యం తీసుకురావాలి. అర్థమైందా? మేము మాలో చేసుకోకూడదు, బ్రాహ్మణుడు చేసుకోకూడదు, ఇంకో కులంలో చేసుకోవాలి. ఒక్క జనరేషన్ లో పోద్దండి. అదే అన్నాడు వాడు, తన కులంలో తన పెళ్లిళ్ళ మూలంగానే ఎండోగమస్ మ్యారేజ్ అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. కులం క్రిక్రేట్ అవుతోంది. రెండవది మన విద్యా వ్యవస్థను మార్చాలి. మూడోది ఉద్యోగాల్లో వాళ్ళ నిష్పత్తి, జనాభా నిష్పత్తి ప్రకారం. దానికే నేనేమన్నా రిజర్వేషన్ మాట తప్పు, రిప్రజెంటేషన్, ప్రాతినిధ్యం ఇచ్చినప్పుడు ఈ మూడు చేస్తే ఒక జనరేషన్ లో కులం పోతుంది. దానికోసం పోరాటం చేయండి మనం. మిత్రులారా, ఈ లెక్చర్ కు ముగించే ముందు ఒక రిక్వెస్ట్ కూడా మేము చేయాలనుకుంటున్నాం. చలం సార్ కూడా పెద్దలు ఉన్నారు కాబట్టి మేము ఒక 2-3 ఆబ్జెక్టివ్స్ తోని ఈ వాయిస్ ఆఫ్ దళిత్ కలెక్టివ్ ని అనుకున్నాం సార్. ఒకటి, మేధోపరమైనటువంటి విషయాల్లో ఒక పరిశోధన కానీ చర్చ కానీ జరగాల్సింది. ఆ క్రమంలో ప్రభుత్వం యొక్క విధానాల మీద ఒక కలెక్టివ్ యొక్క ప్రెజర్ కానీ ఒక వాయిస్ కింద రేజ్ కావాల్సి ఉంది. ఒక డైలాగ్ కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఆ పని కలెక్టివ్ గా జరగాలనేటువంటి ఒక అంశం అనుకున్నామండి. రెండోది, దళితులను ఇప్పటికీ చాలా సంఘాలు పనిచేస్తా ఉన్నాయి డిఫరెంట్ ఇష్యూస్ మీద. అయితే వాళ్ళందరూ కూడా విడివిడిగా ఉండి పనిచేస్తున్నారు. మా ఉద్దేశం ఏంటంటే, ఓకే సంఘాలు ఉండండి, విడివిడి పని చేయండి, కానీ సందర్భం వచ్చినప్పుడు అన్ని సంఘాలు కలిసి ఒకే దగ్గరకు వచ్చి మాట్లాడుకోవటము, ఒకే వాయిస్ ఇవ్వటము కూడా జరగాలి. విడివిడిగా చేయటం వల్ల మన శక్తి సన్నగిలుతుంది. కాబట్టి ఐక్యంగా కలవటం గారు మాట్లాడకండి ప్లీజ్. ఐక్యంగా మనం వాయిస్ ఇవ్వటం వల్ల మన శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు ప్రభుత్వంతోనూ ఇటు మన సోదర సంఘాలతో కూడా మనం డైలాగ్ చేసి అందరినీ ఒక ప్లాట్ఫామ్ కి తెచ్చే ప్రయత్నం జరగాలి. ఒక డెమోక్రటిక్ సెటప్ మనం పెంచుకోవాలి. మనం కూడా పని పద్ధతులలో ఇండివిజువల్ కాకుండా, ఒక వేర్పాటుగా కాకుండా అందరితో కలిసిపోయే ఒక సిస్టాన్ని కూడా మనం అలవాటు చేసుకోవాలి అనే ప్రయత్నంలో భాగంగా, కొంత డిస్కషన్ లో భాగంగా ఈ యొక్క ప్లాట్ఫామ్ ని మేము అనుకున్నాం సార్. దీనికి మీరు చాలా సీనియర్, మీరు పెద్దలుగా మాకు ఉన్నారు. మీ యొక్క సలహాలు, మీ యొక్క సూచనలు కూడా ఇది కావాలి. ఇలాంటి ప్రయత్నం మన తెలుగు రాష్ట్రం ఆంధ్రాలో కూడా మన మిత్రులు చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు కూడా కలిసి వస్తే ఇటు బోత్ స్టేట్స్ నుంచి ఒక కలెక్టివ్ గా ఒక డిస్కషన్ చేసుకొని 2 రాష్ట్రాల్లో మనము మన వాయిస్ పెరగటానికి, లేదు మన ప్రభుత్వ విధానాలతో మనము మాట్లాడటానికి, ఒత్తిడి తేవటానికి, ఫైట్ చేయటానికి, మిగతా సంఘాలు కలుపుకోవటానికి కూడా ఈ వేదిక ఆ వైపున ప్రయాణం చేయాలనేటటువంటి ఒక లక్ష్యంతో మేము దీన్ని చేస్తున్నామండి. ఇది ఏ ఒక్క వ్యక్తి యొక్క లీడింగ్ కిందనో, ఏ ఒక్క వ్యక్తి యొక్క దానికోసం కాదు. అందరూ దీంట్లో భాగస్వాములే. ఇందులో పాల్గొన్నటువంటి ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం మొదలు పెడితే ఇది 45 వరకు నంబర్ పెరిగింది. సో అంతమంది 45 మెంబర్స్ ఈ రోజు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. అందరూ కూడా దీనికి ఈ యొక్క ప్లాట్ఫామ్ ని బలోపేతం చేయడానికి అందరూ కూడా దీన్ని తమ ఓన్ సంస్థగా భావించి దీన్ని ఆ రకంగా అభివృద్ధి చేయాలని కోరుతా ఉన్నాము. సో మిత్రులారా, ఇది మా యొక్క అప్పీలు. సో ఈ రోజు ఈ లెక్చర్ స్టార్టింగ్ లెక్చర్ గా సార్ది అనుకున్నాము. సార్ చాలా ఇంట్రెస్టింగ్ గా దాని హిస్టారికల్ కాంటెస్ట్, అంబేద్కర్ గారు ఇంగ్లాండ్ లో ఎస్పెషల్లీ ఉన్నటువంటి ఆ కాంటెస్ట్ లో ఆయన ఏ రకంగా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ గురయ్యాడు, ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ స్లోగన్ ఎలా వచ్చింది, అప్పుడున్నటువంటి ఆ సంబంధాలు ఎట్లా ఉపయోగపడ్డటువంటి ఒక చరిత్రని ఈ రోజు మేము సార్ ద్వారా తెలుసుకున్నాము. సారు చాలా విషయాలు చాలా లోతుగా, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఈ రోజు ఈ అంశాన్ని
బోధించినటువంటి చలం గారికి, మన వాయిస్ ఆఫ్ దళిత్ కలెక్టివ్ తరఫున సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇందులో పార్టిసిపేషన్ చేసిన అందరికి కూడా, మిత్రులందరికీ కూడా గతం ఇంకా ముందు కూడా చాలా అంశాల మీద డిబేట్ ని కొనసాగించాలనేటువంటి ఉద్దేశం మాకుంది. ఇదే విధంగా మీరు ఫర్దర్ వాటికి కూడా ఇన్వాల్వ్ అయ్యి మీ యొక్క సూచనలు, సలహాలు, మీ యొక్క పార్టిసిపేషన్ పెరగాలని కోరుకుంటూ ఈ రోజు ఈ లెక్చర్ ఇంతతో ముగిసినట్టుగా తెలియజేస్తున్న మిత్రులారా. జై భీమ్. థ్యాంక్ యూ.